ప్రతి మోడల్ పేపర్ డైరీ ఎంట్రీ లేకుండా లెటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి డైరీ కాంటెంట్. ఈ 10 మార్కులు ఉంటాయి. ఈ 3 కలిపి ఒకటి 10 మార్కులు. అలా మనకి ఎన్ని మార్క్స్ 30 మార్క్స్. ఇలా రాస్తే డైరీ ఎంట్రీకి దీనికి 2 మార్క్స్ వేస్తారు. మీరు ఏ డైరీ ఎంట్రీ ఇచ్చినా ఇది ఇలా రాస్తారు. కాకపోతే మీరు ఇంగ్లీష్ ఎప్పుడైతే వెళ్తారో ఆ డేట్ వేస్తారు. సపోజ్ 21st ఇంగ్లీష్ అనుకోండి, ఆ 21st మార్చ్ ఇయర్ సేమ్ ఆ డేట్ ఆ రోజు వేస్తారు. టైం ఎప్పుడు 10 PM. ఎందుకంటే డైరీ ఎప్పుడు కూడా మీరు నైట్ టైం రాస్తారు, అవునా కదా? డైరీ ఏ టైంలో రాస్తారు? నైట్ టైంలో రాస్తారు. టైం 10 PM. డియర్ డైరీ ఏమని పెడతారు? డియర్ డైరీ. డియర్ ఇలా రాస్తారు నీట్ గా. మీకు మీ బుక్ చూడొద్దు, ఇంకా ఇదే ఫాలో అయిపోతుంది. చాలా మంది గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి. అమ్మో నేను ఓన్గా రాయగలనా, నేను ఓన్గా రాయలేనని. దానికోసం నేనే తయారు చేశాను. ఇది ఇలా మీరు గట్టి పెట్టేయండి. అర్థమవుతుందా? ఏ డైరీ ఇచ్చినా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇలాగే రాసేది. టుడే ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మెమరబుల్ అండ్ వండర్ఫుల్ డే ఫర్ మీ. ఇట్ టచెస్ మై హార్ట్. సింపుల్ అర్థం చేసుకోవచ్చు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్. ఐ am వెరీ మచ్ రిలేటెడ్ బికాస్. ఏ డైరీ ఇచ్చినా ఈ బికాస్ వరకు రాసుకొని అయిపోయింది. అది ఏ డైరీ అవసరం. ఏది ఇచ్చినా ఇంట్రడక్షన్ ఇలా రాస్తుంది. నేను రాసిన ఇంట్రడక్షన్ ఇలా రాస్తే దీనికి 2 మార్క్స్ అలా వేస్తాను. ఇక దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నేను బాడీ కంటెంట్ ఆఫ్ డైరీ రాశాను కదా, అది చూడండి. ఇక్కడ మీరు ఏ టాపిక్ తీసుకున్నాడో మీకు బుక్ లో సపోజ్ ఇక్కడ డైరీ ఎంట్రీ వచ్చి ఓకే, there was great discomfort disturbance in the aircraft. They will escape from the box, move to under the seats. మీరు స్టిల్ ఒక లెసన్ విన్నారా? అందులో అక్కడ ఏం చేస్తుంది, ఏరోప్లేన్ దగ్గర మొత్తం అల్టర్ చేసేస్తుంది. మొత్తం అంటే ఆ బ్యాగ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ప్యాసింజర్స్ అందరిని ఇబ్బంది పెట్టేస్తుంది. దాని మీద ఇంట్రడక్షన్, దాని మీద ఏమైనా కొన్ని ఎక్కువ రాయొద్దు. షార్ట్ గా 5 to 6 లైన్స్ రాయండి. దాని మీద ఎక్కువ డెప్త్ పెట్టియొద్దు. ఒక 6 లైన్స్ రాయండి. అది రాసింది కూడా ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఏ టెన్స్ యూజ్ చేయాలి? పాస్ట్ టెన్స్. గుర్తున్నాయా? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్ యూజ్ చేయకూడదు. ప్రెజెంట్ అస్సలు యూజ్ చేయకూడదు. ఫ్యూచర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే డైరీ ఎప్పుడు రాస్తారు? మీరు ఉదయమంతా అయిన విషయాన్ని మీరు డైరీ నైట్ రాస్తారు, అవునా? మరి ఉదయమంతా అయిపోయిందని ప్రెజెంట్ లో రాస్తారా, పాస్ట్ లో రాస్తారా? పాస్ట్ నే అదే అబ్జర్వ్ చేస్తారు. పాస్ట్ స్ట్రక్చర్స్ లేకపోతే ప్రెజెంట్ అంటే కట్ చేస్తారు. మీరు పాస్ట్ పెట్టి రాసేది. బాడీ దగ్గర దీనికి ఎన్ని మార్క్స్ వేస్తారు? 3 వేస్తారు. ఇక్కడ లాస్ట్ లో బాడీ కంటెంట్ రాసిస్తారా? బికాస్ తర్వాతే మీరు స్టార్ట్ చేసేది. బికాస్ దాని స్పేస్ అవుతుంది. బికాస్ ఎందుకు పెట్టాను? బికాస్ రాశారు. తర్వాత వెంటనే ఇక్కడే కంటిన్యూ చేసేది. ఇక్కడే కంటిన్యూ చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇంప్రెషన్ వచ్చే ఇక్కడ వరకు సెంటెన్స్ గ్రామర్ మిస్టేక్ నేను చేయలేదు. గ్రామర్ మిస్టేక్ లేకుండా తయారు చేశాను నేను. అర్థమవుతుందా? మీరు ఇక్కడ పట్టి రాస్తారు. ఇక్కడ నుంచి మీ ఓన్గా డైరీ అంటే టాపిక్ రాస్తారు. ఒక 6 లైన్స్, ఒక 7 లైన్స్ రాస్తారు. రాసిన తర్వాత మీరు చదువుతారు కదా. మీకు లెసన్స్ ఐడియా ఉన్నాయా? డైరీ ఎంట్రీ లెసన్స్ ఐడియా ఉన్నాయా? మిస్ బిల్ ఎక్కువ వేస్తాడు, సప్లిమెంటరీ ప్రోజ్ మ్యాథ్స్ ఎక్కువ ఇస్తున్నాడు, ఓకేనా? ఆ లెసన్ మీద టాపిక్ రాస్తారు. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఇది రాసి ఓ టుమారో విల్ బి ద బెస్ట్ వన్. ఐ మే బి బ్లెస్డ్ బై ది గాడ్. ఐ స్టాప్ హియర్. ఇది మాత్రం ఎలా ఉందో అలాగే రాయాలి. ఎందుకంటే దీనికి 2 మార్క్స్. దీనికి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. అంటే నేనే మీకు 2 మార్క్స్ 4 5 6. నేనే మీకు ఎన్ని మార్క్స్ ఇచ్చాను? నేనే దగ్గర మీకు 6 మార్క్స్ ఇస్తాను. 1 మార్క్ ఏంటి? సిగ్నేచర్ 1 మార్క్. సిగ్నేచర్ దగ్గరే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సిగ్నేచర్ పెట్టేస్తున్నారు. మీ సిగ్నేచర్ పెట్టకూడదు. అక్కడ మిస్ బిల్ వాటర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఇక్కడ మిస్ బిల్. ఇక్కడ చూసారా ఎవరి సిగ్నేచర్ ఉంది? ఇక్కడ గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ పేరు కదా గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే. గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే ఎవరు? ఆ లెసన్ లో రైటర్. సో ఆ రైటర్ ఒక సిగ్నేచర్స్ మాత్రమే పెట్టాలి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. మీ సిగ్నేచర్స్ అస్సలు యూజ్ చేయకూడదు. అగైన్ రిపీటింగ్, మీ సిగ్నేచర్ యూజ్ చేస్తే రాంగ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఈ సిగ్నేచర్ కి 1 మార్క్. అంటే మీ ఇచ్చిన స్ట్రక్చర్ ఇక్కడ మీకు 6 7 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఇది నా బట్టి పట్టి రాస్తారు. ఏ డైరీ ఇచ్చినా నా బట్టి పట్టే 2 మార్క్స్ 4 మార్క్స్. ఈ కంటెంట్ ఆఫ్ డైరీ 3 మార్క్స్. ఇది 2 మార్క్స్. సింపుల్ గా 2 3 చూస్తే కవర్ అయిపోతుంది.
చాలా ఈజీగా రాస్తారు. ఈ బాడీ 2 మార్క్స్ వస్తే 3 మార్క్స్ వస్తాయి. అది మీరు లెసన్ వచ్చు కదా, అది యూజ్ చేసుకొని పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఒక 5 5 అంతే. డైరీ ఎంట్రీ నుంచి 10 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందా డైరీ ఎంట్రీ? దీని మీద ఏం డౌట్స్ ఉన్నాయి? అంతే, ఎక్కడ గ్యాప్ అవ్వకూడదు. అందుకే బికాజ్ పెట్టాను. బికాజ్ అంటే ఏంటి అర్థం? కంటిన్యూ చేసి మన అర్థం. బికాస్ తర్వాత ఎవరైనా న్యూ సెంటెన్స్ రాస్తారా? రాయరు కదా. బికాస్ తర్వాత కంటిన్యూ చేసే మళ్ళీ మీరు మెయిన్ మ్యాటర్ రాస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అక్కడ మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం అని మీకు అర్థమవుతుందా? మన ఎగ్జామ్ లో ఏం చేస్తున్నాము, మనం స్ట్రక్చర్స్ పెట్టి ఆయన అట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ లేవు. అది ఏమనుకుంటాడు, ఎప్పుడైతే మ్యాక్సిమం ఫస్ట్ 6 లైన్స్ 7 లైన్స్ బాగా చదువుతాడు. ఇక్కడ వరకు మీ గ్రామర్ మిస్టేక్స్ లేవు. ఇక మధ్యలో మ్యాటర్ అబ్జర్వ్ చేయడు. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే, నీట్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే మళ్ళీ మైనస్. ఇంకా చెప్పండి. వెరీ గుడ్. డైరీ ఎంట్రీ ఎప్పుడు కూడా ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయండి. మరి మిడిల్ ఎప్పుడు రాయకూడదు. డైరీ ఎంట్రీ లెటర్ రైటింగ్స్ ఎప్పుడు కూడా అమ్మా చాలా మంది ఇక్కడ రాసేస్తారు, మధ్యలో ఏమొచ్చి ప్లేస్ ఉంది కదా రాసేద్దామని అనుకుంటారు. రాయకూడదు. డైరీ ఎంట్రీ ఒకవేళ సార్ మరి లెటర్ ఎక్కువ ఉంటుంది కదా, నేను ఒక పేజ్ ఎలా రాయగలన్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఈ పేజ్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి పేజ్ టర్న్ చేయకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక్కొక్కసారి కొన్ని లెటర్స్ ఎక్కువ ఇస్తారు. ఎడిటర్ లెటర్స్, మున్సిపల్ కమిషన్ లెటర్స్, అందులో మ్యాథ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్ట్ చేసి బ్యాక్. డైరీ ఎంట్రీ కూడా అంతే. డైరీ ఎంట్రీ మీరు డైరీ ఎంట్రీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయండి. అప్పుడు పెద్ద డైరీ ఎంట్రీ మ్యాక్సిమం డైరీ ఎంట్రీ ఒక పేజ్ రాయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మరీ ఎక్కువ రాయాలనిపిస్తే మాత్రం ఇక్కడ స్టార్ట్ చేయండి మాత్రం. ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. క్లియర్? చెప్పండి అమ్మా. నిలిపిన తర్వాత మళ్ళీ రాంగ్ డౌట్ రాకూడదు ఇది మీకు. లేవా? అర్థమైందా? సిగ్నేచర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్. సిగ్నేచర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెట్టకూడదు. సిగ్నేచర్ సిగ్నేచర్ రైట్ సైడ్ పెట్టకూడదు. క్లియర్? చెప్పండి. పర్లేదు, ఇలా ట్రై చేయండి, మీకు ఫుల్ మార్క్స్ పక్కా వస్తాయి. ఒకసారి ట్రై చేసి ఇలా రాయండి. ఒకసారి ఇలా రాసి ఈసారి ఎగ్జామ్ వెళ్ళండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. ఎందుకంటే మీ స్ట్రక్చర్ దగ్గర ఒక పేపర్ అయిపోతుంది రాసినప్పుడు. లెటర్ తిప్పుకున్నా రాసుకున్నారు అందరూ? రాసు లెటర్. సో ఇలాగే రాయండి ఫార్మ్. లెటర్ ఎలా రాసి ఫ్రమ్ అడ్రస్. గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ ఎప్పుడు కూడా ఫ్రమ్ రాస్తారా? జాగ్రత్త ఉండండి. న్యూ పేజ్ స్టార్ట్ చేస్తారా? ఫ్రమ్ రాస్తుంటే డోర్ నెంబర్ కంపల్సరీ వేయాలి. ఒక డోర్ నెంబర్ తెలియకపోయినా మీకు బుక్ లో ఇస్తాడు. మీకు మ్యాటర్స్ కదా, ఆ మ్యాటర్ డోర్ నెంబర్ కదా. డోర్ నెంబర్ ఒకవేళ అడగకపోయినా ఏదో ఒక డోర్ నెంబర్ వేసేయచ్చు. డోర్ నెంబర్ మ్యాండేటరీ కాదు, ఏదో విధంగా తయారు చేసి డోర్ నెంబర్ సేవ్ చేసి వేయచ్చు. తర్వాత డోర్ నెంబర్ రాసిన తర్వాత ఉంటున్న దాంట్లో స్మాల్ అడ్రస్ రాయాలి. ఏంటి రాయాలి? స్మాల్ అడ్రస్. ఏ అడ్రస్ రాయాలి? స్మాల్ అడ్రస్. ఒకవేళ సపోజ్ మీరు మధురోడ్ కదా, మధురోడ్ ఒక స్ట్రీట్ నేమ్, ఏదో ఒక స్ట్రీట్ రాస్తారు. అప్పుడు ఆ స్ట్రీట్ ఎక్కడ ఉంది? మధురోడ్ లో. ఆ మధురోడ్ ఎక్కడ ఉంది? ఫ్రమ్ మీ డోర్ నెంబర్. మళ్ళీ చెప్తున్నాను, ఆ డోర్ నెంబర్ తర్వాత చిన్న అడ్రస్, స్ట్రీట్ నేమ్ అమ్మా. స్ట్రీట్ నేమ్, స్ట్రీట్ నేమ్ తర్వాత స్ట్రీట్ ఎక్కడ ఉంది అలా. ఆ స్ట్రీట్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం. దాని తర్వాత డేట్. డేట్ ఎప్పుడు కూడా చాలా మంది 8, 11 అలా రాస్తారు. అది చిన్నపిల్లలు ఇన్ఫార్మల్ లెటర్ రాయాలి. ఫార్మల్ ఎప్పుడు కూడా డేట్ ఇలాగే రాయాలి. షార్ట్ ఫామ్ రాయాలి, ఫుల్ ఫామ్ రాయాలి. 14 ఫిబ్రవరి 2026 ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతే, ఎక్కడ కామర్స్ పెట్టకూడదు. ఓన్లీ మీరు ఇక్కడ మాత్రం పెట్టాలి. ఓన్లీ మీరు ఇక్కడ మాత్రం పెట్టాలి. 14 ఫిబ్రవరి 2026 మీరు ఇక్కడ మాత్రం పెట్టాలి. అగైన్ రిపీటింగ్. అర్థమవుతుందా? ఇదే ఫ్రమ్ అడ్రస్. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్. ఎన్ని మార్కులు? 2 మార్క్స్ అలా పడిపోతాయి. అప్పుడు ఇది ఈజీ రాయొచ్చు, ఎవరిదైనా రాస్తుంది. సపోజ్ ఎవరో ఒకరు అడ్రస్, సపోజ్ నాకు అనుకున్నాం ఫ్రమ్, నా డోర్ నెంబర్ రాస్తాను, నేను ఉంటున్నా స్ట్రీట్ నేమ్ రాస్తాను, ఆ స్ట్రీట్ ఎక్కడ ఉందో రాస్తాను.
ఆ స్ట్రీట్ సపోజ్ డాబా గైడెన్స్ ఉంది, ఆ డాబా గైడెన్స్ ఎక్కడ ఉంది, వైట్ షర్ట్ అంతే, సింపుల్ కదా. తర్వాత డేట్ ఈజీ రాసేయచ్చు ఫ్రమ్ ని. తర్వాత టూ అడ్రస్ సేమ్, టూ అడ్రస్ కూడా అంతే. మీరు ఫ్రమ్ ఎలా రాస్తారో, ఫ్రమ్ అంటే నీ కోసం రాస్తావు, మరి టూ అంటే నువ్వు ఎవరికైతే రాస్తున్నావో వారి కోసం రాస్తావు టూ. ఇక్కడ లెటర్ ఏంటి ఫార్మేట్ మనకి, కంప్లైంట్ అబౌట్ మొబైల్. నీ మొబైల్ కొన్నావు, నీ మొబైల్ సమయంలో పని చేయట్లే, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా యూస్ అవుతుంది. అర్థమవుతుందా? సపోజ్ మీ ఏరియాలో రోడ్స్ బాగాలేవు, మున్సిపల్ కమిషనర్ లెటర్ రాయండి, ఇస్తున్నాడా ఫార్మేట్ మీకు. మీరు సబ్మిట్ 1 సబ్మిట్ 2 రాస్తారా, లెటర్ రైట్స్ ఇవన్నీ వచ్చాయి కదా, సో ఆ ఫార్మేట్ ఇచ్చాను. టూ, ఒక మొబైల్ కొన్నారు, ఆ మొబైల్ సబ్మిట్ పని చేయాలి, అప్పుడు ఎవరు రాస్తారు? ఆ మొబైల్ ఎప్పుడు కూడా టూ అడ్రస్ రాసినప్పుడు వాళ్ళ పేరు రాసి కొడతారు. ఇప్పుడు ఫ్రమ్ కాబట్టి ఇక్కడ ఇలా రాస్తాం, టూ అన్నప్పుడు టూ ద మొబైల్ కంపెనీ రాయాలి, లేదంటే మొబైల్ కంపెనీ పేరు మీకు తెలిసింది అనుకోండి, టు ద సామ్సంగ్ మొబైల్ కంపెనీ, లేదా టు ద నోకియా మొబైల్ కంపెనీ, ఏదో ఒక వివరేషన్ రాస్తారు. ఇప్పుడు అది కూడా అంతే, ఈ మొబైల్ కంపెనీ ఎక్కడుందో చిన్న అడ్రస్ చింతల్లో ఉంది, ఆ చింతలు ఎక్కడ ఉంది, వైజాగ్. మీకు అర్థమవుతుందమ్మా? సో అలా రాయాలి. సేమ్ అంతే, టూ ద మొబైల్ కంపెనీ, ఆ మొబైల్ కంపెనీ ఎక్కడ ఉందో చిన్న అడ్రస్, ఆ చిన్న అడ్రస్ తర్వాత అది ఎక్కడ ఉంది, బిగ్ అడ్రస్. అర్థమైందా? సో ఈ విధంగా దీనికి మార్క్స్ 2 మార్క్స్, ఇక్కడ మనకి 4 మార్క్స్ వస్తాయి, ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా సార్ కావ మేడం రాయాలి, రెస్పెక్టెడ్ సార్ అనే రాయాలి. తెలిస్తే మీకు తెలియకపోతే, తెలిస్తే మేడం అని రాస్తారు. అక్కడ సారో తెలీదు, మేడమో తెలీదు. సపోజ్ అక్కడ ఒక స్కావెంజర్ వచ్చి మొత్తం క్లీన్ చేశాడు రోడ్డు, మీకు అక్కడ ఎవరో తెలియదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా జెండర్ కేటగిరీలో ఫీమేల్ కి ఇవ్వకూడదు, మేల్ కి ఇవ్వాలి. అర్థమవుతుందా? సో కాబట్టి తెలిస్తే పర్లేదు, సార్ పర్లేదు, అమ్మాయి అడిగిందంటే మీకు పేరు తెలిస్తే మేడం అని పెట్టేస్తారు. తెలియకుండా ఎవరో సార్ మేడం తెలియనప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సార్కి ఇవ్వాలి. సో రెస్పెక్టెడ్ సార్ కామా, ఇక్కడ కామా కట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా రాసిపోవడం మ్యాటర్ ఎక్కువ. టైటిల్ రైట్ షార్ట్ గా ఒక లైన్ లోనే చదివించాలి. పబ్లిక్ పేపర్ లో కంప్లైంట్ అబౌట్ మ్యాల్ ఫంక్షన్ ఆఫ్ మొబైల్ అంటే కదా, మ్యాల్ ఫంక్షన్ అంటే ఏంటి, మొబైల్ సరిగ్గా పనిచేయకపోవడం. కంప్లైంట్ అబౌట్ మొబైల్ రాయకూడదు. కంప్లైంట్ అబౌట్ మొబైల్ లో మీరు దేనికోసం కంప్లైంట్ చేస్తారు, ప్రాబ్లమ్స్ కోసం కంప్లైంట్ చేస్తున్నారు. సో కంప్లైంట్ అబౌట్ మ్యాల్ ఫంక్షన్ ఆఫ్ మొబైల్ ఇలా రాస్తారు. దీనికి ఎన్ని మార్క్స్, 1 మార్క్. సబ్జెక్ట్ కి 1 మార్క్. చాలా మంది ఎప్పుడు కూడా మన పేపర్ ఎలా ఉండాలి తెలుసా, అందరి పేపర్ లో ఉండకూడదు. మన పేపర్ ఎలా ఉండాలి, సంథింగ్ యూనిక్, చాలా యూనిక్ గా ఉండాలి. అందుకోసం నేను రెఫరెన్స్ రాశాను. ఇక్కడ ఏంటి రాశాను, రెఫరెన్స్ అంటే అర్థమేం తెలుసా, నేను కంప్లైంట్ రాశాను, నా మొబైల్ పని చేయట్లేదు అని కంప్లైంట్ రాశాను, అవునా కదా. నా మొబైల్ సమయంలో పని చేయట్లేదు అని నేను కంప్లైంట్ చేశాను కదా. మరి ఇప్పుడు దానికి ప్రూఫ్, దాన్ని ఏమంటే రెఫరెన్స్ అంటారు. నా దగ్గర క్యాష్ మెమో ఉంది, ఎప్పుడు కొన్నారో డేట్ ఉంది. అర్థమవుతుందా? సో అలా రెఫరెన్స్ రాయాలి. రెఫరెన్స్ ఎవరు రాయరు, కానీ మీరు రాయండి. అర్థమవుతుందా? రెఫరెన్స్ రాస్తాం అనుకోండి, మీ పేపర్ ఎలా ఉంటుందంటే చాలా ఒఫీషియల్ గా, చాలా క్లీన్ గా, నీట్ గా ఉంటుంది. అప్పుడు ఇంకా మ్యాటర్ మధ్యలో ఈ మ్యాటర్ అప్పుడు చదవడం. ఎక్కడ మీకు వాడిని మనం అట్రాక్ట్ చేసేది, ఎప్పుడైనా సరే వాడిని మనం ఇంప్రెస్ చేయాలి. ఎవరైనా ప్రతి ఒక్కరు రాస్తారు, ప్రతి స్కూల్లో లెటర్ రాస్తారు, ప్రతి స్కూల్లో డైరీ ఎంట్రీ రాస్తారు. కానీ మన పేపర్ ఎలా ఉండాలి, సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్. ఇలా రాయండి, రెఫరెన్స్ ఖచ్చితంగా రాయండి. సపోజ్ మున్సిపల్ కమిషనర్ రాస్తారు, కంప్లైంట్ అబౌట్ రోడ్స్ అని రాస్తారు, మరి గ్రూప్స్ రాస్తారు, వాటర్ సరిగ్గా పనిచేయట్లేదు, రోడ్స్ అండర్ రోడ్స్, ఇలా ఏమో 2-3 రాస్తారు, అన్సానిటరీ రోడ్స్. ఓకేనమ్మా? సో అలా రాస్తారు. తర్వాత ఇక్కడ చూసారా, దీనికి ఎన్ని మార్క్స్ అమ్మా, ఇక్కడికే మనకి ఎన్ని మార్క్స్, 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి, 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నేను బాడీ 1, బాడీ 2, బాడీ 3 అని 3 పెట్టాను. అర్థమవుతుందా? బాడీ 1 అంటే ఏంటి తెలుసా, బ్రాకెట్ లో రాస్తాను, ఇంట్రడక్షన్. బాడీ 1 అంటే ఏంటి, ఇంట్రడక్షన్. బాడీ 1 ఎప్పుడు ఇంట్రడక్షన్ రాయాలి, ఇలా రాయాలి. ఐ విష్ టు బ్రింగ్, ఇలా రాయాలి. దాన్ని చూడమ్మా, కంప్లైంట్ లెటర్ అన్ని ఇలాగే రాశాను. ఐ విష్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ టైం నోటీస్ దట్ ఐ పర్చేస్ ఏ సిరీస్ మొబైల్. నేను మీకు ఒక నోటీస్ ఇస్తున్నాను, ఏంటంటే నేను ఏ సిరీస్ మొబైల్ ని కొన్నాను. చూడండి ఎలా సింపుల్ చెప్పేస్తాను, మీరు లెటర్ రైటింగ్ చేయాలి, రాసేస్తారు, చదవలేడు. అర్థమవుతుంది, మెయిన్ గా రాయాలి, షార్ట్ గా రాయాలి.
I purchased A series mobile on 13/11/2009. ఆ డేట్స్ అని A series mobile purchase చేశాను. The mobile did not function well. కానీ ఆ మొబైల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆఫ్టర్ ఏ మంత్ ఒక నెల అయిపోయిన తర్వాత ఆ మొబైల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇట్ స్టార్టెడ్ గివింగ్ ప్రాబ్లమ్స్. ఇది మా ప్రాబ్లమ్స్ కూడా మొదలు చూసారా, నేను షార్ట్ గా రాసాను, మ్యాప్ అంతా అవ్వలేదు. అంత తప్ప మీరు ఏంటంటే రాసుకోండి. మెయిన్ థింగ్స్ ని ఒక 3 లైన్స్ లో మాత్రమే రాయాలి. ఎన్ని లైన్స్ రాయాలి? 3 లైన్స్ మాత్రం రాయాలి. నెక్స్ట్ ఏంటి? బాడీ టు మెయిన్ మ్యాటర్. బాడీ టు ఏంటి? మెయిన్ మ్యాటర్. అక్కడ ఏం రాస్తారు? ది ప్రాబ్లమ్స్ ఆర్ రీస్టార్టింగ్, ఓవర్ హీటింగ్ అండ్ మొబైల్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాబ్లమ్. అంతే, సింపుల్. అర్థమవుతుందా? డన్. బాడీ ఏం రాస్తారు? కైండ్లీ కన్క్లూజన్. బాడీ ఏంటి? కన్క్లూజన్. కైండ్లీ టేక్ ఏ నెసెసరీ స్టెప్, అయితే రిపేర్ చేయి లేదా రీప్లేస్ చేయి యాజ్ ఇట్ ఇస్ అండర్ వారంటీ పీరియడ్. ఇది బాడీ. ఇలా రాస్తే ఈ బాడీకి 3 మార్క్స్ వేస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్. ఇంట్రడక్షన్ 1 మార్క్, మెయిన్ మ్యాటర్ బాడీ 2కి 1 మార్క్, బాడీ 3కి 1 మార్క్, అలా మొత్తం 3 మార్క్స్. లాస్ట్ లో ప్రతి లెటర్ ఇది రాసేది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై కన్సర్న్. ఐ హోప్ అంటే మీరు బాగా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ రీసాల్వ్ మై ఇష్యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాన్ని రాసేయచ్చు. ఏ లెటర్ అయితే ఇచ్చినా ఈ మొక్క యాడ్ చేసేయండి అంతే. తర్వాత ఇక్కడ అసలైన చిక్కు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసినప్పుడు ఎప్పుడు కూడా చాలా మంది అపెస్ట్రోఫియస్ పెట్టేస్తున్నారు. అపెస్ట్రోఫియస్ పెట్టకూడదు, అంతే. క్యాపిటల్ వై పెట్టాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇప్పుడు కామా పెట్టాలి. తర్వాత మీ నేమ్ రాయాలి, ఇనిషియల్ రాయాలి, సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ అంటే షార్ట్ గా పెట్టాలి. సిగ్నేచర్ పెట్టదు లేదు, మీకు తెలుసు కదా. అప్పుడు మా ఫార్మేట్ అనేది సిగ్నేచర్స్ పెట్టాలి, మీకు అవసరం లేదు. మీ పేరెంట్స్ క్లోజ్ చేసేది ఇలా రాయాలి. 10 అవుతుంది అలా పోయిపోతుంది పక్క 100%. ఓకేనమ్మా? ఈ ఫార్మేట్ విషయం ఫార్ములా అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. రాయచ్చు. పబ్లిక్ అప్పుడు నేను రాయకూడదు, ఇంటూసే కొట్టకూడదు. ఇంటూస్ ఎవరు కొట్టరు, నేను కంపల్సరీ రాయాలి ఫార్ములా. ఇంకా చూడమ్మా, గుడ్ క్వశ్చన్. బాడీ 1 ఉందా? బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చాను కదా నేను. బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చాను అంటే బోర్డు మనీ కొంచెం రాశాను. బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చానా? గ్యాప్ ఇచ్చానంటే మరి అర్థం ఏంటి? ఒక లైన్ వదలాలి. తర్వాత బాడీ 2, మరి బాడీ 2 ఒక గ్యాప్ వదలాలి. బాడీ 2 కలిపి రాయకూడదు. ఒక్కొక్క దానికి ఒక 1 మార్క్. ఇంకా చెప్పాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రాయకూడదు. గుడ్ క్వశ్చన్ అమ్మా. యువర్ ఫెయిత్ఫుల్ రైతులు ఎవరు రాయమని చెప్పారు మీకు? రాయకూడదు, అస్సలు రాయకూడదు. లెటర్ అంతా లెఫ్ట్ సైడ్ రాస్తారు. ఎప్పుడు రైట్ సైడ్ ఎలా రాస్తారు? అస్సలు ఫార్మేట్ అవ్వదు. యువర్ ఫెయిత్ఫుల్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రాయాలి. ఇంకా చెప్పండి అమ్మా, గుడ్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అడుగుతారు. రాసుకోవచ్చు, కానీ ఫెయిత్ఫుల్ ఇంకా మంచిది సిన్సియర్లీ కంటే. ఫెయిత్ఫుల్ ఏంటంటే విశ్వాసం కానీ అది అన్నిటికీ, సిన్సియర్లీ కొన్నిటికి అప్లికబుల్ అవుతుంది, ఫెయిత్ఫుల్లీ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. సిన్సియర్ అనుకో కొన్ని విషయాలు మాత్రం రాయాలి, ఫెయిత్ఫుల్ అనుకో అన్నిటికీ అప్లికబుల్ అయిపోతుంది. అందుకే ఫెయిత్ఫుల్ ఇస్తాను. ఇంకా క్లియర్? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ టైం దిగునా ఇలా చేయండి. 10 మార్క్స్, మీకు 20 మార్క్స్ కావాలి. ఓకేనమ్మా? ఎక్కువ ఇన్ఫార్మల్ ఇవ్వట్లేదు, ఫార్మల్ ఎక్కువ ఇస్తున్నాను. క్లియర్? నాకు మీరే చెప్పండి ఆన్సర్. పీపుల్స్ అన్నారు కదా, స్టాండప్ ఎందుకు ఇచ్చాడు? పీపుల్స్ అని పీపుల్ ఎందుకు ఇచ్చాడు? అసలు పీపుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పీపుల్స్ అనేది ఎక్కడ ఉంటుందా? చిల్డ్రన్స్ అనేది ఎక్కడ ఉంటుందా? చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ ఫామ్, పీపుల్ అంటేనే ప్లూరల్ ఫామ్. మరి పీపుల్స్ అంటే రాంగే కదా. మీకు లాజిక్ అర్థమైందా? పీపుల్స్ అనేది ఉండదు, చిల్డ్రన్ అనేది ఉండదు. కొన్ని రూల్స్ చెప్తాను, ఒక పేపర్ లో రాయండి, అర్థమవుతుందా? చిల్డ్రన్స్ అనేది ఉండదు. మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో జాగ్రత్త వినండి, ఫాస్ట్లీ అనే వర్డ్ ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫాస్ట్లీ అనే వర్డ్ ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మేషన్స్ అనే వర్డే ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫర్నిచర్స్
అనే వర్డే ఉండదు. ఫర్నిచర్స్ వచ్చిందంటే తప్పు. ఫర్నిచర్స్ అని ఉండదు. ఫర్నిచర్స్ కి ఎస్ ఉండదు. ఫర్నిచరే, అది సింగులర్ అయినా ఫర్నిచరే, ప్లూరల్ అయినా ఫర్నిచరే. నేను ఫర్నిచర్ కొనమంటాం, ఫర్నిచర్స్ అనకూడదు. అలాగే ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. నా దగ్గర బోల్డ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అనకూడదు. ఇన్ఫర్మేషన్ అంతే. ఒకవేళ ఎక్కువ ఇన్ఫర్మేషన్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. గుర్తు పెట్టుకోండి, రేపు ఉదయం పబ్లిక్ పేపర్ లో మీకు ఫాస్ట్ ఇస్తే వెంటనే కొట్టేయాలి. దీని ప్లేస్ లెటర్ రాయాలి ఫాస్ట్, దీని ప్లేస్ లెటర్ రాయాలి ఫాస్ట్. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ కట్ చేసి ఇన్ఫర్మేషన్. ఫర్నిచర్స్ వస్తే కట్ చేసి ఫర్నిచర్. క్లియర్ మా? డన్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ చూడండమ్మా, బర్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ స్టాండర్డ్. ఎందుకు అక్కడ ఆన్సర్ ఆర్ వచ్చింది, ఈజ్ ఎందుకు రాలేదు? ఈజ్ అక్కడ ఆన్సర్ ఆర్ ఎందుకు పెట్టాం మనం? ఈజ్ అని వచ్చింది కదా, మరి ఆన్సర్ ఎందుకు ఆర్ పెట్టాం? చెప్పాను, ఇంకా మీకు లాజిక్ అర్థం కాలే. చూడండి అమ్మా, అక్కడ ఉన్న పీపుల్ అని చెప్పాం కదా, పీపుల్ అంటే సింగులర్ ప్లూరల్, మరి ఈజ్ ఎందుకు వస్తుంది? మనం ఫస్ట్ బిట్ చూసారా, ఈ రిటన్ ది ప్యాసేజ్ ఒక బిట్ ఇంకో బిట్ అటాచ్మెంట్. ఫస్ట్ బిట్ లో మనం కూర్చున్నాం, ఫస్ట్ బిట్ కి పీపుల్ అని వచ్చింది. ఫస్ట్ బిట్ లో పీపుల్ అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్ కదా, మరి ఈజ్ ఎందుకు పెడతావు నువ్వు? ఏమని ఇచ్చాడు? బిగిన్స్. అక్కడ చూడమ్మా, ది జర్నీ టు ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ది జర్నీ టు ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీరు చాలా మంది ఫ్లవర్స్ కనబడి బిగిన్ వస్తుంది, రైటే. మీరు ఎప్పుడు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆఫ్ వచ్చిందా? ఆఫ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాని పక్కన కన్సిడర్ చేయకూడదు, దాని ముందునే కన్సిడర్ చేయాలి. ఆఫ్ కంటే ముందు ఏంటుంది? జర్నీ. ఆఫ్ కంటే ముందు ఏంటుంది? జర్నీ. మీరు ఫ్లవర్స్ చూడకూడదు, ఆఫ్ ముందు చూడాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? బిగిన్స్. ఇక్కడ ఏమొస్తుంది? బిగిన్స్. మనకి రూల్స్ ఐడియా ఉన్నాయి, మర్చిపోయారా? ఐ వి యు దే. వీటికి ఏమొస్తుంది? V1 ఫామ్ వస్తుంది. అంటే ప్రొనౌన్స్ లో మనకి 7 ప్రొనౌన్స్ లో ఈ 4 ప్రొనౌన్స్ కి V1 వస్తుంది, ఈ 3 ప్రొనౌన్స్ కి V5 వస్తుంది. మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఫ్లవర్స్ అంటే దే కదా సార్, ఫ్లవర్స్ అంటే ఎంత కన్ఫ్యూజన్ ఇచ్చాడు. ఫ్లవర్స్ అంటే దే కదా, మరి ఫ్లవర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, ప్లూరల్ ఫామ్ అంటే ఏంటి? దే. మరి దేకి V1 వచ్చింది. బిగిన్ రైట్, బిగిన్ V1, బిగిన్ V1. కానీ అక్కడ బిగిన్స్ ఎందుకు పెట్టారు తెలుసా? మీరు ఫ్లవర్స్ అని చూడకూడదు. నేనేం చెప్పాను? ఆఫ్ కంటే ముందు ఏంటి ఉంది? ది జర్నీ ఉంది. మీరు చూసారా? ది జర్నీ ఉంది. అంటే జర్నీ అంటే ఏంటి? ఇట్. జర్నీ అంటే ఏంటి? ఇట్. ఇట్ కి ఏమొస్తుంది? V5. V5 అంటే ఏంటి? S ఫామ్. V5 అంటే ఏంటి? S ఫామ్. సో ఆన్సర్ ఇస్ బిగిన్స్. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్, అబౌట్ 60 కిలోమీటర్ అవే, దానికి ఫర్. కరెక్ట్ ఆన్సర్. అక్కడ చూడమ్మా, ఫర్ అంటే అసలు అర్థం ఏంటి? ఫర్ అంటే అసలు మ్యాచ్ అవ్వదు. ఫర్ అంటే కోసం. ఫ్రమ్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి, ఆ ప్లేస్ నుంచి ఎప్పుడు చెప్పినా ఫ్రమ్ అనే పెట్టాలి. అవే ఫ్రమ్. ఏమనాలి? అవే ఫ్రమ్. నెక్స్ట్, ఆన్ రిషికేష్ బద్రీనాథ్, దానికి ఏమిచ్చిన ఆన్సరు? హైవే అంటామా, హైట్ వే అంటామా? రోడ్ ని హైవే కదా అంటాం, హైట్ వే అని ఎప్పుడు అన్నాం. ఏమంటాము? హైవే అని అనాలి. లాస్ట్ వన్ చూడమ్మా, మళ్ళీ చూడండి, ది వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, ఆరే వచ్చేస్తుంది. కానీ మీరు ఫ్లవర్స్ చూడకూడదు. ఫ్లవర్స్ కంటే ముందు ఏముంది? ఆఫ్ ఉంది. ఆఫ్ కంటే ముందు ఏంటుంది? వ్యాల్యూ చూడాలి. చూడమ్మా, ఉట్టి ఫ్లవర్స్ అనుకో, లిసన్ కేర్ఫుల్లీ, ఉట్టి ఫ్లవర్స్ అనుకో ఆర్. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఉట్టి ఫ్లవర్స్ అంటే ప్లూరల్ ఫామ్. ఉట్టి ఫ్లవర్స్ అంటే ఎందుకంటే ప్లూరల్ కదా, ఫ్లవర్స్ అంటే ఆర్ పెట్టేస్తాం. మరి చూడండి, సింగులర్స్ ప్లూరల్ తెలుసా నీకు? ఈజ్ అంటే సింగులర్, వాజ్ అంటే సింగులర్, ఆర్ అంటే ప్లూరల్, వర్ అంటే ప్లూరల్. మీకు ఐడియా ఉన్నాయా సింగులర్స్ ప్లూరల్స్? మరి ఫ్లవర్స్ అంటే ప్లూరల్ ఫామ్, ఆర్ అంటే కరెక్టే. కానీ మీరు అక్కడ ఫ్లవర్స్ అని చూడకూడదు. ఆ క్వశ్చన్ మొత్తం చదవండి. ఫ్లవర్స్ కంటే ముందు ఏముంది? ది వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్. మీరు వాల్యూని చూడాలి. మీరు ఏం చూడాలి? వాల్యూ. సరే, ఒక క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ దుర్గాదేవి విత్ సెవరల్ హ్యాండ్స్, దుర్గాదేవి విత్ సెవరల్ హ్యాండ్స్ ఉంది. మీరు ఇప్పుడు దుర్గాదేవికి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఆ చేతులకి ఇంపార్టెన్స్ ఇస్తారా? చేతులకి ఇస్తారు ఇంపార్టెన్స్, అవునా? మరి సెవరల్ హ్యాండ్స్ అంటే ప్లూరల్ ఫామ్ పెట్టాలి.
సెవరల్ హ్యాండ్స్ అంటే ఏంటి పెట్టాలి? ప్లూరల్ ఫామ్ పెట్టాలి. దుర్గాదేవి అంటే సింగులర్ ఫామ్ పెట్టాలి. దుర్గాదేవి విత్ సెవరల్ హ్యాండ్స్ అంటే మీరు సెవరల్ హ్యాండ్స్ చూడకూడదు. హ్యాండ్స్ కంటే ఇంపార్టెంట్ ఎవరు అక్కడ? దుర్గాదేవికి చూడాలి. అప్పుడు ఏంటి పెట్టాలి? ఈజ్ పెట్టాలి. అదే ఇక్కడ కూడా ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది, మీరు ఫ్లవర్స్ చూడకూడదు. ఫ్లవర్స్ కంటే ముందు ఇంపార్టెంట్ ఏంటి? ఆ వ్యాలీకి చూడాలి. ఆ వ్యాలీ అంటే ఏంటి? థింగ్, ఇట్. అప్పుడు ఏంటి వస్తుంది? సింగులర్ ఫామ్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ వాట్? ఈజ్ అన్న చెక్ చేయండి ఒకసారి. సో ఆన్సర్ ఇస్ ఈజ్. సో నేను 2 మోడల్ పేపర్స్ చేశాను. ఇప్పుడు ఒక 3 మోడల్ పేపర్స్ మీరు చేసి ఎందుకు వచ్చింది అది డౌట్స్ అడగండి. అమ్మా చూడండి, అమ్మా చాలా ఇక్కడ చూస్తారా? పేజ్ నెంబర్ 97. ఇది ఒకటి ఎంతమంది ఉంది? అక్కడ ఈజ్ వచ్చింది, ఆన్సర్ వచ్చి బి వచ్చింది. ఎవరికి డౌట్ వచ్చింది? అది ఈజ్ వచ్చింది, ఆన్సర్ వచ్చి బి వచ్చింది. దీన్ని ఏమంటారు తెలుసా? బి ఫార్మ్స్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? ఈజ్, వాస్, ఈజ్, ఆర్. దేనికి? ప్రెసెంట్. వాస్, వర్. దేనికి? పాస్ట్. దేనికి? పాస్ట్. ఈజ్ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ ఆర్ దేనికి పెడతాం? ప్రెసెంట్. వాస్, వర్, పాస్ట్. వాస్, వర్ ఏంటి? పాస్ట్. సార్ మరి ఇక్కడ ఈజ్ కి బి ఎందుకు వచ్చింది? హెల్పింగ్ వర్బ్స్ ని ఇంకొక పదం కూడా అంటారు. ఏమంటారు? బి ఫార్మ్స్ అని అంటారు. ఏమంటారు? బి ఫార్మ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం బి ఫార్మ్స్ అని కూడా అనొచ్చు. కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్ లో మనం బీని కూడా యూజ్ చేసుకోవచ్చు. బీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ వారికి బి వస్తుంది, వాజ్ వారికి కూడా బి వస్తుంది. వాజ్ వర్ రాలే, ఏమొచ్చింది? హ్యావ్ వచ్చింది. హ్యావ్ కి బి రాదు. హ్యావ్ కి ఏమొస్తుంది? బి. ఏమొస్తుంది? బి. ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఇక్కడ బిలీవ్డ్ విచ్ ఆర్ బిలీవ్ టు స్పేస్ షిప్స్. బిలీవ్ టు ఈ స్పేస్ షిప్స్ అంటాం. అసలు బిలీవ్ టు బి స్పేస్ షిప్స్ అంటాం. ఇక్కడ వాస్ మరి సార్ ఇక్కడ వాస్ రాలేదు, ఏంటి వచ్చింది ఆన్సర్? ఈజ్. వాస్ రాలేదు, ఈజ్ ఎందుకు వచ్చిందంటే సెంటెన్స్ లో స్టార్టింగ్ ఏముంది? ప్రెసెంట్. సెంటెన్స్ సెకండ్ లో ఏముంది? ప్రెసెంట్. మరి సెంటెన్స్ థర్డ్ లో మనం పాస్ట్ లో పెట్టేస్తావు, ప్రెసెంట్ పెట్టాలి. ప్రెసెంట్ పెట్టాలి, బి పెట్టాలి. అంటే ఇక్కడ మనం ఇంకోలో కూడా ఆలోచించుకోవచ్చు. విచ్ ఆర్ బిలీవ్ టు ఈజ్ ఇచ్చేదా? ఆర్ రాదు. మరి ఈజ్ వస్తే అయితే వాస్ పెట్టాలి. వాజ్ రావడానికి సమస్య లేదు. ఇక్కడ సెంటెన్స్ అంతా ప్రెసెంట్ లో ఉంది. వాజ్ కి చిన్న పిసర ఛాన్స్ లేదు. మీకు వాజ్ కి చిన్న పిసర కూడా ఛాన్స్ లేదు. ఆర్ కి ప్రెసెంట్ ఛాన్స్ లేదు. విచ్ అని ఇచ్చాడు, విచ్ ఇట్ కి సంబంధించింది. సో ఈజ్ కాస్త ఏమవుతుంది? బి. అర్థమైంది బి ఎందుకు వచ్చిందో? దాన్ని ఏమంటారు తెలుసా? హెల్పింగ్ వర్బ్స్ బి ఫార్మ్స్ అంటారు. కొన్నిసార్లు ఈజ్ కి వాజ్ కి బీలు వస్తాయి. హ్యావ్ కి హ్యాస్ కి ఏమొస్తుందమ్మా? బీలు వస్తుంది. క్లియర్ మా? ఆ సెంటెన్స్ ప్రెసెంట్ లో అయితే బి. ఇంకా అమ్మా చూడండి, నెక్స్ట్ వన్ ఐ వే టు ఆస్క్ మీ. నెక్స్ట్ చూడండి, పేజ్ నంబర్ 85. పేజ్ నంబర్ 85 ఓపెన్ చేయండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఆస్క్ మీ, ఆస్క్ మీ అని ఉంది. ఆన్సర్ మై సెల్ఫ్ అని ఇచ్చాడు. ఏంటమ్మా? మై సెల్ఫ్ ఇచ్చాడు. అక్కడ ప్రొనౌన్ చూడండి, ఐ. దాన్ని ఏమంటారు? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. నాకు నేనే ఆ పని చేశాను, నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను. ఐ మోటివేట్ మై సెల్ఫ్. అక్కడ కూడా అంతే. అండ్ ఇఫ్ ఐ వేర్ టు ఆస్క్ మై సెల్ఫ్. ఇక్కడ ఐ ఇచ్చారు కాబట్టి మై సెల్ఫ్. ఇక్కడ ఐ ఇవ్వలే. హీ ఇస్తే హిమ్సెల్ఫ్, షీ ఇస్తే హెర్ సెల్ఫ్, ఇట్ ఇస్తే ఇట్ సెల్ఫ్, దే ఇస్తే దెమ్ సెల్ఫ్ కాదు, సెల్ఫ్. ఎందుకంటే దెమ్ అంటే ప్లూరల్ ఫామ్ కదా, సెల్ఫ్. క్లియర్? అర్థమైందా? రైట్ క్వశ్చన్ పేపర్ తీసుకో. రైట్ ఎందుకు రైట్ అయింది అది?
వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ సెంటెన్స్ అంతా ప్రెజెంట్ లో ఉంది. ఆ సెంటెన్స్ అంతా ప్రెజెంట్ లో ఉంది. మనం ఆర్ పెట్టాం. ఆర్ అంటే దేనికి ఇండికేషన్? ఆర్ అంటే దేనికి ఇండికేషన్? ప్రెజెంట్. మర్చిపోయారా టెన్సెస్? ఆర్ అంటే దేనికి ఇండికేషన్? ప్రెజెంట్. అంత ప్రెజెంట్ లోకి వచ్చేసి నువ్వు సడన్ గా వీటు పెట్టేసినట్టు ఎలాగైపోద్ది? రోడ్ అంటే వీటు కదా, వీటు అంటే పాస్ట్ కదా. సో మనం ఏంటి పెట్టాలి? ప్రెజెంటే పెట్టాలి. సో ఆన్సర్ రైట్. వెరీ గుడ్. తర్వాత థింకింగ్ క్లియర్లీ వాజ్. వాజ్ రాలేదు ఇంకా. వాజ్ అంటే పాస్ట్. వాజ్ ప్రెజెంట్ ఏంటి? వాజ్ వచ్చి పాస్ట్. ఇక్కడ రాస్తాను చూడమ్మా, ఇది రాసుకోండి. వాజ్, హ్యాడ్, V2, ఇది పాస్ట్. ఇవేంటి? పాస్ట్. దీనికి ప్రెజెంట్, దీనికి ప్రెజెంట్. వాజ్ కి ఏంటి? ఆర్. ఓకేనా? వాజ్ అవ్వచ్చు, వర్ అవ్వచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మీకు వాజ్ కనిపిస్తుందో అక్కడ ఈజ్ పెట్టేయండి. మీకు అర్థమైందా? క్వశ్చన్ పేపర్ ఎడిటింగ్ ప్యాసేజ్ లో ఎక్కడైతే వాజ్ కనిపిస్తుందో అక్కడ ఏం పెట్టేస్తారు? ఈజ్. ఎక్కడైతే హ్యాడ్ కనిపిస్తుందో అక్కడ ఏం పెట్టేస్తారు? హ్యావ్. ఎక్కడైతే వర్ కనిపిస్తుందో అక్కడ ఏం పెట్టేస్తారు? ఆర్. వీటి కనబడితే V1. అదే ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి అక్కడ వాజ్ వచ్చి బ్రేక్ పెట్టాలి మీరు. ఈజ్. ఆ రూల్ అలా నేను 10 రూల్స్ చెప్తాను. 4 చెప్పాను, ఒక 10 రూల్స్ చెప్తాను. ఆ 10 రూల్స్ మ్యాక్సిమం ఇస్తున్నాడు. ఎక్కువ ప్రెజెంట్ పాస్ట్ ఇస్తాడు. మధ్య మధ్య ప్రెజెంట్ అదే ఒక్కొక్క పేపర్ వెళ్తాను కదా, ఒక 3 పేపర్స్ చెప్తాను. 3 పేపర్స్ తర్వాత ఒక 3 పేపర్స్ మీరు ట్రై చేయండి. చూద్దాం, మీకు డౌట్స్ వస్తుంటాయి. నేను 3 పేపర్స్ చెప్తానా, ఒక 3 పేపర్స్ మీరు ట్రై చేయండి. మీ డౌట్ వచ్చిన దగ్గర నేనే మీ దగ్గరకు చెప్తాను. ఓకేనా? ఇంకో పేపర్ చూడండి ఒకసారి. సెకండ్ పేపర్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ సెకండ్ పేపర్. ఐ హావ్ మోర్ టైం. నా దగ్గర ఎక్కువ సమయం ఉన్నప్పుడు మచ్ మోర్. గుడ్. ఫారెస్ట్ వస్తాయి. ఫారెస్ట్ వచ్చాయి. మచ్చ పెడతావా, మెనీ పెడతావా? ఫారెస్ట్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ తెలుసా? వాట్ ఈస్ మీన్ బై మోడల్ వర్బ్స్? జాగ్రత్త వినండి, రాసుకోండి. మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్, షల్, నెక్స్ట్ ఏంటి? షుడ్, విల్, వుడ్, మే, మైట్. ఇవన్నీ ఏంటమ్మా? మోడల్ వర్బ్స్. ఇవన్నీ ఏంటి? మోడల్ వర్బ్స్. వీటి తర్వాత కంపల్సరీ వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే పెట్టాలి. వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే పెట్టాలి. వెర్బ్ లో ఉన్న ఏ ఫామ్ పెట్టాలి? ఫస్ట్ ఫామ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ క్యాన్, రైట్. ఎగ్జాంపుల్ వెర్బ్ ఫామ్ చెప్పండి. V1 రైట్, V2 రోడ్, V3 చెప్పండి రిటర్న్. V4 ఎప్పుడేంటి? ఐఎన్జి ఫామ్. మర్చిపోయారు అన్ని. V4 ఏంటి? రైటింగ్. V5 ఏంటి? ఎస్ ఫామ్. రైట్. ఇప్పుడు ఈ మోడల్ వర్బ్స్ అయితే ఎప్పుడు కూడా వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ క్యాన్ రైట్, కుడ్ రైట్, షల్ రైట్, షుడ్ రైట్, విల్ రైట్, వుడ్ రైట్, మే రైట్, మైట్ రైట్. అర్థమైందా? అంతేగాని క్యాన్ రోడ్ రాంగ్, ఎడిటింగ్ ది ప్యాసేజ్. కుడ్ రోడ్ రాంగ్, షల్ రోడ్ రాంగ్. ఈ మోడల్ వర్బ్స్ ఎప్పుడు కూడా ఏంటి పెట్టాలి? వెర్బ్ లో ఉన్న మొదటి ఫార్మ్ మాత్రమే పెట్టాలి. వెర్బ్ లో ఏ ఫార్మ్ పెట్టాలమ్మా? మొదటి ఫార్మ్ మాత్రమే పెట్టాలి మోడల్ వర్బ్స్ కి. అర్థమవుతుందా? V3 కూడా వస్తుంది. తెలుసా విషయం మీకు? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి V3 కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ మోడల్ వర్బ్స్ తర్వాత పొరపాటున బి యాడ్ అయితే, క్యాన్ బి రిటర్న్, కుడ్ బి రిటర్న్, షల్ బి రిటర్న్, షుడ్ బి రిటర్న్, విల్ బి రిటర్న్, వుడ్ బి రిటర్న్. బి యాడ్ అయితే V3, బి యాడ్ అవ్వకపోతే V1. లాజిక్ అర్థమైందా? మస్ట్ అంటే మోడల్ వర్బ్. మస్ట్ కమ్, రైట్ ఆ రాంగ్? రైట్. మస్ట్ పక్కన కమ్ అనేది ఏంటి? V1. మస్ట్ కమ్ రైట్, షుడ్ కమ్ రైట్, షుడ్ కేమ్ రాంగ్. ఈ మోడల్ వర్బ్ తర్వాత వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ వస్తుంది. మోడల్ వర్బ్ తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది. అర్థమైందా? కానీ
బి యాడ్ అయితే ఫస్ట్ ఫామ్ రాదు, ఏ ఫామ్ వస్తుంది? B3 ఫామ్ వస్తుంది. ఇది ఒక రూల్, అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో రూల్ కూడా ఉంటుంది. హ్యావ్ వచ్చిందా, హ్యావ్ పక్కన ఇప్పుడు ఏంటి రావాలి? హ్యావ్ పక్కన హ్యాడ్ పక్కన ఏంటి రావాలి? ఆల్వేస్ B3, ఆల్వేస్ B3, ఆల్వేస్ B3. హ్యాడ్ పక్కన హ్యావ్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ లో ఉన్న మూడో ఫామే రావాలి. ఫస్ట్ ఫామ్ పెడితే రాంగ్. హ్యావ్ పక్కన పొరపాటున రైట్ పెట్టావా, ఎడిటింగ్ ది ప్యాసేజ్ రాంగ్. హ్యావ్ పక్కన పొరపాటున రోడ్ పెట్టినా ఎడిటింగ్ ది ప్యాసేజ్ రాంగ్. B4 కూడా రాదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ కమ్ B3, ఆల్వేస్ కమ్ B3. మంచి మీకు రూల్స్ అవన్నీ తెలియాలి. రూల్స్ అర్థమయ్యా? కొన్ని రూల్స్ చెప్పాను. ఈ రూల్స్ ని ఫాలో చేసుకొని మీరు మొత్తం అన్ని మోడల్ పేపర్స్ చేయండి. అర్థమవుతుందా? క్లియర్. నెక్స్ట్ దానికి వెళ్దాం, ఇంకో రామన్కి వెళ్దాం. నౌన్ మోడిఫైర్స్ చెప్పనా, యూస్ టు వుడ్ ఫస్ట్ చెప్పనా? గుడ్. యూస్ టు వుడ్ చాలా డేంజరస్ రామన్. చాలా మంది అన్నిటికీ యూస్ టు పెట్టుకెళ్ళిపోతారు. వెయిట్, సంబంధం అని చెప్పి యూస్ టు పెట్టుకెళ్ళిపోతారు. వెయిట్, నో, ఒకదానికి యూస్ టు పెట్టాలి, ఒకదానికి వుడ్ పెట్టాలి. ఏంటమ్మా? ఒకదానికి యూస్ టు పెట్టాలి, ఒకదానికి వుడ్ పెట్టాలి. యూస్ టు అనేది ఏంటి తెలుసా? స్టేట్ పొజిషన్స్ కి, యాక్షన్ పొజిషన్స్ కి. స్టేట్ పొజిషన్స్ కి, యాక్షన్ పొజిషన్స్ కి. వుడ్ అంటే ఓన్లీ యాక్షన్ మాత్రమే, ఓన్లీ యాక్షన్ మాత్రమే. యూజ్ ఇట్. మీకు అర్థమవుతుందా? యూజ్ ఇట్ అనేది యాక్షన్ అవుతుంది, స్టేట్ అవుతుంది. వుడ్ అనేది ఓన్లీ యాక్షన్ కి అవుతుంది, స్టేట్ కి అవుతుంది, స్టేట్ కి అవుతుంది. ఎందుకో మీకు చెప్తాను, జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా తెలుగులో చూడమ్మా, తెలుగులో ఉండే వాడిని అనే క్రైటీరియా వస్తే స్టేట్, చేసే వాడిని అనే క్రైటీరియా వస్తే యాక్షన్. అంతేనా? అక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ అవుట్ సైడ్ ఫర్ అవర్స్ టుడే. వర్బ్ ఏంటి అక్కడ? వర్బ్ నక్కలు ఫస్ట్. వర్బ్ ఎప్పుడు గుర్తుపెట్టు, వర్బ్ అంటే తెలుసు, ఈడి ఫామ్. ఈడి ఫామ్ వస్తే ఏంటి? వర్బ్. అక్కడ ఏంటి వర్బు? ప్లే. అక్కడ ఏంటి వర్బు? ప్లే. వర్బ్ ఐడెంటిఫై చేయాలి. ప్లేడ్ అనేది వర్బ్. అక్కడ ప్లేడ్ అనేది వర్బ్ అయినప్పుడు జాగ్రత్త ఉంది. ఇక్కడ మనం కరెక్ట్ చేయాలి. ఈ ప్లేడ్ అనేది యాక్షన్ స్టేటా? కరెక్ట్ చెప్పండి. యాక్షన్ కదా. ప్లేడ్ అంటే ఏంటి? ఆడుకోవడం. ఆడుకోవడాన్ని యాక్షన్ అంటామా, స్టేట్ అంటామా? స్టేట్ అంటే ఏంటంటే యాక్షన్ ఉండదు, స్థితి, ఉన్న స్థితి, పొజిషన్. ఉండేవాడిని, అమెరికాలో ఉండేవాడిని, వైజాగ్ లో ఉండేవాడిని, ఇక్కడ ఉండేవాడిని, అక్కడ ఉండేవాడిని, ఆ పొజిషన్. యాక్షన్ అంటే ఏంటి? ఆడుకోవడం అనేది. ఆడుకోవడానికి కంపల్సరీ బాడీలో కాళ్ళు చేతులు అన్ని కదులుతాయి. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ప్లేడ్ అనేది యాక్షన్. ఇక్కడ నువ్వు వుడ్ పెట్టినదైతే యూజ్ టు పెట్టినప్పుడు రైటే, వుడ్ పెట్టినదైతే యూజ్ టు పెట్టినప్పుడు రైటే. సో ఆన్సర్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఇక్కడ యూజ్ టు ప్లే. ఏంటమ్మా? ఇక్కడ ప్లేడ్ కాస్త యూజ్ టు పెట్టిన తర్వాత, ప్లేడ్ కాస్త యూజ్ టు పెట్టిన తర్వాత V1 అయిపోద్ది. ఎందుకంటే యూజ్ టు ప్లే అనకూడదు, యూజ్ టు ప్లే అనాలి. యూజ్ టు ఏమనాలి? ప్లే అనాలి. మళ్ళీ చెప్తాను చూడమ్మా, యూజ్ టు ప్లే, వుడ్ ప్లే. వుడ్ పక్కన యూజ్ టు పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది. ఓకేనమ్మా? కాబట్టి ఆన్సర్ ఏంటి? వెన్ ఐ వాజ్. మళ్ళీ సెకండ్ చూడండి, అవర్ టీచర్ గేవ్ us a quiz every day. వర్బ్ ఏంటి అక్కడ? గేవ్ అనేది వర్బ్. గే అసలు ఈడే వర్బ్ రావాలని రూల్ లేదు. వెర్బ్ ఫామ్ సైడ్ ఉన్నాయా? గివ్, గేవ్, రైట్, రోడ్, వెర్బ్స్. సో అందులో వర్బ్ ఏంటి? గేవ్. అందులో వర్బ్ ఏంటమ్మా? గేవ్. మా టీచరు ఎప్పుడు కూడా ఏంటది? క్విజ్ పెట్టేవారు. ఓకేనమ్మా? పెట్టేవారు. ఎక్కడ మీకు అర్థమైపోతుంది, యాక్షన్ స్టేటా? క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు, క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు, అది కూడా యాక్షనే. ఇక్కడ కూడా ఏంటి? వుడ్ పెట్టిన కరెక్టే, యూజ్ టు పెట్టిన కరెక్టే. ఆల్రెడీ యూజ్ టు పెట్టారు.
ఆల్రెడీ పైన మీరు ఏంటి పెట్టారు, యూజ్డ్ టు పెట్టారు. సో ఆన్సర్ ఇక్కడ అవర్ టీచర్ వుడ్ గివ్ us a quiz every day. అంతే, చాలా సింపుల్, ఈజీగా రాసి వచ్చింది. దీనికోసం బుక్కులు బట్టి పట్టేసి ఎక్కడ పెట్టాలో తెలియక ఎలా పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వద్దు. వర్బ్ ఎత్తకండి, వర్బుని ఎత్తకండి. ఇటుకం వర్బుని, ఆ వర్బు యాక్షన్ లో ఉందా స్టేట్ లో ఉందా? యాక్షన్ లో ఉంటే వుడ్ యూజ్ ఇట్, స్టేట్ లో ఉంటే వుడ్ పెట్టకూడదు. స్టేట్ లో వస్తాయి, అది కూడా వస్తాయి, ముందు ముందు వస్తాయి. స్టేట్ లో ఏంటి పెట్టాలి, యూజ్. స్టేట్ వుడ్ రాదు, అర్థమవుతుందమ్మా? స్టేట్ వర్బ్స్ అంటే కొన్ని రాస్తాను చూడండి. బిలీవ్ ఏంటమ్మా, బిలీవ్ వచ్చిన బిలీవ్ వుడ్ రాదు. మీ పబ్లిక్ పేపర్ లో 3 వస్తే వుడ్ పెట్టదు. ఆ 3 వస్తే కంపల్సరీ యూజ్ టు మాత్రమే పెట్టండి. ఆ 3 వస్తే కంపల్సరీ ఏం పెట్టాలి, యూజ్ టు మాత్రమే పెట్టండి. క్లియర్మా? ఇంకో మోడల్ పేపర్ చేస్తాను, ఒకసారి చూడండి. మోడల్ పేపర్ చూడండి, బోర్డు మీద అవసరం లేదు. సెకండ్ మోడల్ పేపర్ తీయండి ఒకసారి, ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి. డ్యూరింగ్ హిస్ హాస్టల్ లైఫ్ హీ ఏట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వితౌట్ గ్రంబ్లింగ్. క్వశ్చన్ చూసారా? ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 37. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37 లో లిజన్. హాస్టల్ లైఫ్ లో అతను ఎప్పుడు కూడా అంటే అన్ని రకాల ఫుడ్స్ తినేవాడు. వర్బ్ ఏంటి అక్కడ, ఏ. వర్బ్ ఏంటి, ఏ. ఇప్పుడు ఏంటి పెట్టాలి, తినేవాడు అంటే స్టేట్ వర్బ్, యాక్షన్ వర్బా? యాక్షన్ కి వుడ్ వస్తుంది, యూజ్ టు వస్తుంది. కాబట్టి మనం సింపుల్ గా వుడ్ ఫస్ట్ పెట్టేద్దాం. వుడ్ పెట్టేద్దాం ఫస్ట్, తర్వాత దానికి స్టేట్ మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే యూజ్ టు అన్నిటికి అప్లికబుల్. యాక్షన్ కనబడితే ఫస్ట్ వుడ్ పెట్టేయండి, తర్వాత దానికి ఇంకా యూజ్ టు రెండింటికి అప్లికబుల్ కదా. తర్వాత దానికి యూజ్ టు పెట్టేస్తే పర్ఫెక్ట్ రైట్ అయిపోయింది. సో దీన్ని వుడ్ పెట్టేద్దాం. డ్యూరింగ్ హిస్ హాస్టల్ లైఫ్ he would eat, ఎయిట్ కా సేమ్ అయిపోతే V1. he would eat all kinds of food without grumbling. అర్థమైందా ఎలా రాయాలో? తర్వాత చూడండి, he teased me when mother was not around. teased అంటే ఏంటి, వెర్బ్ కదా. teased అంటే ఏంటి, ఏడిపించడం. ఆల్రెడీ వుడ్ పెట్టాం, ఇంకా దీనికి ఏం పెట్టచ్చు, హాయిగా యూజ్డ్ పెట్టుకోవచ్చు. సో he used to tease me when mother was not around. అంతే, ఇలా సింపుల్ రాసింది. దీనికోసం ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో కన్ఫ్యూజ్ అవ్వదు. మళ్ళీ చెప్తాను చూడండి. వెర్బ్ ఎత్తుతాను, వెర్బ్ ఎతికిన వెంటనే, వెర్బ్ని ఎతికిసిన వెంటనే అక్కడ వుడ్ అంటే యాక్షన్ కనబడితే ఫస్ట్ వుడ్ పెట్టాను. తర్వాత మీకు స్టేట్ మీరు గుర్తు పెట్టుకున్న అంటే మీ స్టేట్ ఒక కనిపెట్టలేకపోయినా స్టేట్ కి యాక్షన్ కి మన యూజ్ అప్లికబుల్ పెట్టవచ్చు. యాక్షన్ ఫస్ట్ వుడ్ పెట్టారు అనుకోండి, మిగతా ఏది వచ్చినా యూజ్ పెట్టవచ్చు. అర్థమైందా? ఇంకొక రామన్ చేద్దామా? ఇంకొక రామన్ చూడండి ఒకసారి. థర్డ్ మోడల్ పేపర్. వుడ్ పెట్టేయండి అంటే సెకండ్ స్టేట్ అయినా మనం హాయిగా యూజ్ పెట్టుకోవచ్చు కదా. యాక్షన్ కి ఫస్ట్ యాక్షన్ కనబడగానే యూజ్ పెట్టినా కూడా కరెక్టే. వుడ్ పెట్టారు అనుకోండి, సెకండ్ ఒకవేళ మనకి స్టేట్ కనబెట్టలేకపోయింది, స్టేట్ పొజిషన్ మనం కనబెట్టలేకపోయింది, అలాంటప్పుడు యూజ్ పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు యూజ్ పెట్టుకున్న కరెక్టే. నెక్స్ట్ చూడండి. వెన్ ఐ వాస్ 5 years old I followed my brother all over place. సో ఆల్రెడీ వుడ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, సో when I was 5 years old I used to follow my brother all over the place. అర్థమైందా? యూజ్ టు వుడ్. క్లియర్ మా అందరికి అర్థమైందా? చెప్పండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైందా? మళ్ళీ ఇంకో మోడల్ పేపర్ తీయండి ఒకసారి. ఎక్సలెంట్. అక్కడ ఆల్రెడీ చూసారా, బిలీవ్, స్టే, లైవ్. ఈ మూడింటికి ఏది పెట్టాలి, వుడ్ పెట్టకూడదు. సో ఆన్సర్, when we were young we used to believe they were good. ఆ బిలీవ్డ్ కాస్త బిలీవ్ అయిపోద్ది, ఎందుకంటే V1 పెట్టాలి. యూజ్డ్ టు పక్కన వుడ్ పక్కన ఏది పెట్టాలమ్మా, వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫార్మ్ పెట్టాలి. సో ఆన్సర్, when we were young we used to believe they were good. అని చూడండి. మై అంకుల్ స్పెండ్ హిస్ హాలిడేస్ బై ద సీ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ యూజ్డ్ పెట్టాం. స్పెంట్ అంటే ఏంటి, గడపడం, అది కూడా యాక్షన్. స్పెంట్ అంటే ఏంటి, గడపడం. సో కావాల్సిన పేపర్ లో కూడా కీలు కూడా చూడండి ఒకసారి. ఒక దగ్గర వుడ్, ఒక దగ్గర యూజ్ తో చెప్పండి. ఓన్లీ మరి యూజ్ తో ఎక్కడ పెట్టాలి, స్టేట్ అంటే. మరి ఇది ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి మనం సెంటెన్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తాం దీన్ని? స్టాండర్డ్ చెప్పు ఒకసారి. సెంటెన్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తావు దాన్ని? వర్బ్ ఎలా ఐడెంటిఫై చేస్తావు?
సో ప్లే ఈడి ఫామ్ దగ్గర ట్రూ ఫామ్. దాని తర్వాత ఏ వెర్బ్ ఫామ్ పెట్టాలి? B1 పెడతామా ఏది పెడతాం? వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ అనేది పెట్టాలి. ఈ రామన్ ఓకేనా? ఇంకొక పేపర్ చేయనా? ఇంకొక పేపర్ చేయమంటే చేస్తాం. సరే ఇంకొక పేపర్ మీరు చెప్పండి, ఆన్సర్ అందరూ కలిసి చెప్పండి. ఆన్సర్ ఎక్సలెంట్. యూసిటీ పెట్టాలి, గుడి పెట్టకూడదు. ఎందుకంటే లవ్, లైక్ ఇవన్నీ కూడా స్టేట్స్ వెళ్ళిపోతాయి. సో యూసిటీ పెట్టాలి. నెక్స్ట్ ఉందమ్మా నెక్స్ట్ చెప్పండి. ఇన్ టైం స్వామ్ అంటే V2, స్విమ్ V1. ఈ వుడ్ స్విమ్. స్విమ్ అంటే ఏంటి? యాక్షన్. ఏది పట్టుకుంటే యాక్షన్ కదా. మనం స్విమ్ చేసినప్పుడు బాడీలో ఉన్న మూమెంట్స్ అన్ని వస్తున్నాయి కదా, అది యాక్షన్ అయిపోయింది. సో హీ వుడ్ స్విమ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. క్లియరా? ఓకేనా? ఇప్పుడు వెళ్ళగలం కదా. నెక్స్ట్ నౌన్ మోడల్స్ వెళ్దాం ఒకసారి. ఈస్టిక్ అనాలి. ఏమనాలి? ఈస్టిక్ అనాలి. ఈతో పదాలు. ఈస్టిక్. హీ వాజ్ ఎన్ బుద్ధిస్ట్. హీ వాజ్ ఎన్ యాన్షియంట్ వన్. సరే సో ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండమ్మా. నౌన్ మోడిఫైర్స్ లో ఎప్పుడు కూడా నౌన్ ఉంటుంది. ఇది నౌన్ కనిపెట్టాలి. నౌన్ కనిపెట్టాలి. నౌన్ ఎలా కనిపెట్టాలంటే టెక్నిక్ ఇచ్చే చూడండి. నౌన్ మోడిఫైర్స్ లో మనం 4 కనిపెట్టాలి. ఒకటి యాడ్వర్బ్, ఒకటి యాడ్జెక్టివ్, ఒకటి కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏవైనా 2 వర్డ్స్. ఏవైనా 2 వర్డ్స్. ఏవైనా 2 వర్డ్స్ అంటే బటర్ మిల్క్. ఈ రెండు కలిపి వర్డ్ అవుతుంది. బటర్ వేరే వర్డ్, మిల్క్ వేరే వర్డ్. ఈ బటర్ మిల్క్ ఫుట్బాల్, బాస్కెట్ బాల్ ఇలాంటివి ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఈ కాంపౌండ్ వర్డ్స్ ఈ మూడితోనే నౌన్ మోడిఫై చేయాలి. నౌన్ మోడిఫై అవ్వాలంటే నీకు కంపల్సరీ ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఈ 3 లేకపోయినా ఒకటి ఉన్నా చాలు. ఈ మూడు ఉన్నా పర్లేదు. ఈ 3 లేకపోయినా ఒకటి ఉన్నా చాలు. యాడ్జెక్టివ్ ఉన్నా చాలు. ఒకవేళ యాడ్జెక్టివ్ లేకపోతే యాడ్వర్బ్ ఉన్నా చాలు. యాడ్వర్బ్ లేకపోతే కాంపౌండ్ వర్డ్స్ ఉన్నా చాలు. కంపల్సరీ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి 100%. దాన్నే నౌన్ మోడిఫై అవుతుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో నౌన్ ఏంటి? ఆల్రెడీ చెప్పాను. నౌన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? బోర్డ్ అండ్ విత్ ఐసీ. బోర్డ్ అండ్ విత్ ఐసీ. మనం నౌన్ ఏంటి? ఈస్టిక్. ఇది నౌన్ ఏంటి? ఈస్టిక్. ఇప్పుడు నౌన్ ఐడెంటిఫై అయిపోయింది. క్లియర్ మా? సో తర్వాత యాడ్వర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఐడెంటిఫై చేయాలి? యాడ్వర్బ్. చూడండి, ఈ ట్రిక్ వింటే అన్ని మోడల్ పేపర్స్ మీరు చేసేస్తారు. ఇంకా ఇందాక మనం యూజ్ టు ఎలా చెప్పాను, సేమ్ అదే ట్రిక్. జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడం కష్టం, కానీ ఒక్కసారి మీకు అర్థమైందా అన్ని మోడల్ పేపర్లు మీరు చేస్తారు. మళ్ళీ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ నౌన్ ఐడెంటిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఐడెంటిఫై అవ్వాలంటే LY ఉందా? LY లేదు, వదిలేదు. అంటే యాడ్వర్బ్ లేదు. యాడ్వర్బ్ అంటాడు ఇవ్వలేదు, మీరు కూడా వదిలేస్తారు. తర్వాత ఏంటి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ OS అనే కాదు. సపోజ్ బోధ్ ధర్మ ఫస్ట్, తర్వాత బుద్ధిస్ట్. సో తర్వాత యాన్షియంట్. ఈ యాన్షియంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఈ యాన్షియంట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. పురాతన సంబంధించింది. అంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఏదైనా తెలపడం, ఏదైనా ఒక దానికోసం తెలిపేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్. ఇది ఎలాంటిది? ఇది లావుగా ఉంది, యాడ్జెక్టివ్. ఇది సన్నంగా ఉంది, యాడ్జెక్టివ్. ఇది పాతది, యాడ్జెక్టివ్. మరి యాన్షియంట్ వన్ అంటే ఇది పూర్వకాలంది, యాడ్జెక్టివ్. సో అలా విధంగా యాడ్జెక్టివ్ ఐడెంటిఫై చేస్తారు. ఓకేనమ్మా? మోస్ట్ ప్రాబబ్లీ OS ఇస్తాడు. OS ఇవ్వకపోతే అర్థం చేసుకోండి యాడ్జెక్టివ్ ఎలా ఐడెంటిఫై చేయాలి. యాడ్జెక్టివ్ ఐడెంటిఫై అవ్వాలంటే ఎలా ఉన్నది అని వర్ణించేది యాడ్జెక్టివ్. అది ఎలా ఉంది? పూర్వకాలం, యాన్షియంట్ వన్. కాబట్టి ఇదే కదా యాడ్జెక్టివ్ అవుతుంది. సో మనకి నౌన్ మోడిఫైర్స్ లో నౌన్ దొరికింది, యాడ్జెక్టివ్ దొరికింది. సో ఈ రెండు దొరకలేదు. ఈ 3 ఉంటాయని రూల్ లేదు. ఈ మూడిట్లో ఏదో ఒక్కటే ఉంటది. ఆ ఒక్కటి కూడా యాడ్జెక్టివే ఉంటది. ఎప్పుడో మీ టైం బాగోకపోతేనే యాడ్వర్బ్ ఇస్తాడు, కాంపౌండ్ వర్డ్స్ కూడా ఇస్తాడు. ఇప్పుడు వచ్చి మన మోడల్ పేపర్స్ ఇందులో కూడా ఇవ్వలేదు. ఒకరు ఇచ్చినా కూడా ఈజీయే. ఇప్పుడు నౌన్, ఇప్పుడు మనకి రూల్స్ తెలిసే. ఇప్పుడు నౌన్ మోడిఫైర్ ఎలా చేయాలి? ఫస్ట్ ఎప్పుడు కూడా నౌన్ మోడిఫైర్ లో ఫస్ట్ వర్డ్ దాని వెర్బ్ అలా రాసేయండి. చెప్పండి. బోధి ధర్మ. చెప్పండి. బోధి. సో ఈ బోధి ధర్మ అలా రాసిస్తారు. దాని పక్కనున్న ఈ వాజ్ కూడా అలాగే రాసిస్తారు.
దాని పక్కన హెల్పింగ్ వర్బ్ కూడా అలాగే రాసింది. చెప్తాడు రండి, దాని పక్కన ఉన్న వర్బ్ అలాగే రాసిస్తారు. ఇప్పుడు మనకి నౌన్ దొరికిందా? ఆ నౌన్ ఎక్కడ రాస్తారు? కొద్దిగా ప్లేస్ ఇచ్చి, కొంచెం ప్లేస్ ఇచ్చి, లాస్ట్ లో నౌన్ రాయండి. పెన్సిల్ తో రాయండి. ఫస్ట్ దేంతో రాస్తారు? పెన్సిల్ తో రాయండి. లాస్ట్ లో నౌన్ రాయండి. నౌన్ ఏంటి? కీ స్టిక్. ఈ నౌన్ లాస్ట్ రాస్తారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వర్డ్, ఫస్ట్ సబ్జెక్ట్, దాని వరకు అలా రాస్తాం. ఆ నౌన్ ఇప్పుడు మనం మోడిఫై చేయాలి. ఆ నౌన్ ఏం చేయాలి? మనం మోడిఫై చేయాలి. ఆ మోడిఫై చేయాలి కాబట్టి మనం నౌన్ లాస్ట్ లో రాస్తాం కదా. ఇప్పుడు ఈ నౌన్ మోడిఫై చేయాలంటే మనకి ఏంటి కావాలి? అయితే యాడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా కాంపౌండ్ వర్డ్స్. అవునా? ఈ మూడిట్లో మనకి ఏంటుంది? దాంతో మోడిఫై చేయాలి. సో ఆన్సర్ బోధిధర్మ వాజ్ ఏ ancient బుద్ధిస్ట్ ఈస్ట్. చూడండి ఆన్సర్ ఒక సెక్షన్ అదే ఉంటుంది. ఉందా ఆన్సర్ సెక్షన్? చూడండి కింద ఇంకొకటి చూడండి. క్వశ్చన్ చూసారు అక్కడ. I bought a necklace. చాలా ఇంపార్టెంట్. I bought a necklace. It was an expensive one and made of diamonds. మళ్ళీ సేమ్ టెక్నిక్. ఆ క్వశ్చన్ చూసారా? క్వశ్చన్ రాయండి, నేను ఆన్సర్ రాసేస్తాను డైరెక్ట్ గా. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏంటి రాస్తారు? ఐ బాట్ అలా రాసేస్తారు. అందులో ఇంకో ట్రిక్ ఏంటి తెలుసా? నౌన్ ఒక్కొక్కసారి ఐసి రాకపోతే నౌన్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది తెలుసా? సబ్జెక్ట్ వర్బ్ తర్వాత నౌన్. అక్కడ సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఏముంది? నక్లెస్. ఆ నక్లెస్ నౌన్. మీకు అర్థమైందా? ఒక్కొక్కసారి మనకి ఐసీతో ఉంటే నౌన్ అంటే మరి ఐసీతో ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? అప్పుడు నౌన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? నౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పక్కన వెర్బ్ ఉండి ఆ వెర్బ్ పక్కన ఉన్న ప్రతిదీ నౌనే. సో ఆ నెక్లెస్ అనేది ఏంటి ఇక్కడ? నౌన్. ఇప్పుడు నెక్లెస్ వెంటనే రాసిస్తారా? రాయకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి పెన్సిల్ తో రాయండి. సో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నెక్లెస్ రాస్తారు. తర్వాత మీరు పెన్సిల్ తో రబ్ చేసి పెన్ తో అటాచ్ చేసేస్తారు. సో ఐ బాట్ నెక్లెస్ అని రాస్తారు. రాసింది ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం నెక్లెస్ రాస్తాం. ఐ బాట్ నెక్లెస్ రాసాం కదా. ఇప్పుడు నెక్లెస్ రాసాం. దీన్ని ఇప్పుడు మోడిఫై చేయాలి. దీన్ని మోడిఫై చేయాలంటే మనకి ఏంటి ఉండాలి? అయితే యాడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా కాంపౌండ్ వర్డ్స్. అందులో ఏంటంటే మనం చూడండి. ఒకటి ఎక్స్పెన్సివ్ యాడ్జెక్టివ్ ఉంది. ఏంటమ్మా? ఎక్స్పెన్సివ్ యాడ్జెక్టివ్ ఉంది. సో డైమండ్స్ కూడా. సో డైమండ్స్ ఏంటి ఇక్కడ? సో డైమండ్స్ అంటే ఇక్కడ నౌన్ కింద వెళ్తుంది. సో ఆన్సర్ ఇప్పుడు ఎలా రాస్తారు? దీన్ని ఫస్ట్ యాడ్జెక్టివ్ పెట్టాలి. ఐ బాట్ ఏ ఎక్స్పెన్సివ్ డైమండ్ నెక్లెస్. అంతే ఆన్సర్. ఐ బాట్ ఏ ఎక్స్పెన్సివ్ డైమండ్. ఇంకా మేడప్ రాయవసరలే. మేడప్ ఎందుకు రాయకూడదు తెలుసా? ఎప్పుడు కూడా నౌన్ మోడిఫైర్స్ ని ప్రిసైజ్ చేసి రాయాలి. అంటే సెంటెన్స్ తగ్గించి రాయాలి. మళ్ళీ మేడప్ డైమండ్స్ చేస్తే సెంటెన్స్ పెద్ద అయిపోతుంది కదా. కాబట్టి యాడ్జెక్టివ్ పెట్టదు. మనం ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, యాడ్జెక్టివ్ తోనే మోడిఫై చేస్తారు నౌన్ ని. మీరు యాడ్జెక్టివ్ ఒకటి కనిపెట్టి సరిపోద్ది. యాడ్జెక్టివ్ మనం కనిపెడతాం ఏంటి? ఎక్స్పెన్సివ్. మరి ఎక్స్పెన్సివ్ అంటే యాడ్జెక్టివ్ కదా. ఆ నెక్లెస్ ఎలాంటిది? ఎక్స్పెన్సివ్ నెక్లెస్. ఇందాక యాడ్జెక్టివ్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? అది ఎలాంటిదని పోల్చి చెప్పినప్పుడు అది యాడ్జెక్టివ్. ఆ నెక్లెస్ ఎలాంటిది? ఎక్స్పెన్సివ్, కాస్ట్ నెక్లెస్. కాబట్టి ఎక్స్పెన్సివ్ అంటే యాడ్జెక్టివ్. మనం ఎక్స్పెన్సివ్ పెడతాం. ఐ బాట్ ఏ ఎక్స్పెన్సివ్ మళ్ళీ నెక్లెస్ పెట్టాలి. డైమండ్ నెక్లెస్. చెక్అవుట్. ది టీచర్ యూజ్డ్ ఏ మార్కర్. ది మార్కర్ ఇస్ ఎవరు మార్కర్? ఒకసారి విన్నాము. ది టీచర్ యూజ్డ్ ఏ మార్కర్. ది మార్కర్ ఇస్ బ్లాక్ అండ్ పర్మనెంట్. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన ఐడెంటిఫికేషన్ నౌన్ ఉంది. ఇందులో నౌన్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇందులో ఎందుకు మార్కర్ నౌను? నేను చెప్పాను కదా. మార్కర్ ఎందుకు నౌన్ అంటే సబ్జెక్ట్ పక్కన వెర్బ్ పక్కన ఉన్నది అంతా కూడా నౌనే. సబ్జెక్ట్ పక్కన వెర్బ్ పక్కన ఉన్నది ఏంటి? నౌన్. అందరూ మార్కర్ నౌన్. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మార్కర్ తీసుకెళ్లి లాస్ట్ రాస్తారు. రాయండి. పెట్టరా? ఆ మార్కర్ తీసుకెళ్లి లాస్ట్ రాయి. నీకు చేయిస్తారు. ఆ మార్కర్ లాస్ట్ పెడతారు. ఇప్పుడు ది టీచర్ యూజ్డ్ అదే అటాచ్ చేసేది. టీచర్ యూజ్డ్ అలాగే రాసేది. ఎందుకంటే టీచర్ యూజ్డ్ మార్చకూడదు. ఫస్ట్ లో సబ్జెక్ట్ దాని వెర్బ్ మార్చడం మనకు లేదు. టీచర్ యూజ్డ్ అలాగే రాసిస్తారు. ఆ మార్కర్ తీసుకెళ్లి లాస్ట్ రాస్తారు. ఇప్పుడు ఈ మార్కర్ మనం మోడిఫై చేయాలి. దాన్ని నౌన్ మోడిఫైస్. ఈ మార్కర్ మోడిఫై చేయాలంటే ఏంటి మనకు కావాలి? యాడ్జెక్టివ్ కావాలి. అందులో యాడ్జెక్టివ్ ఏంటి? చెప్పాలి మీరే. ఎక్సలెంట్. బ్లాక్ అండ్ పర్మనెంట్ మార్కర్. సో ది టీచర్ యూజ్డ్ ఏ బ్లాక్ అండ్ పర్మనెంట్ మార్కర్. అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఈ బాట్ ఏ షర్ట్. ది షర్ట్ ఈస్ వైట్ అండ్ కాటన్.
మళ్ళీ చెప్పాలి మీరే. ఎక్సలెంట్. ఈ బాట్ ఏ వైట్ అండ్ కాటన్ షర్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి మీరు చెప్పాలి ఆన్సర్. ఫిఫ్త్ వన్ లో ఏంటమ్మా? ఫిక్స్ చేసేద్దాం. ఏమైనా సింపుల్ గా ఉన్నాయి, ఈజీగా స్కోర్ చేసేచ్చు, కష్టమైతే ఏం కాదు. నీ క్వశ్చన్ చెప్తాను. వెయిట్ ఐ బాట్ ఏ బోట్. It is a big one. It is a motor boat. Tell the answer. I bought a big motor boat. Excellent. I bought a big motor boat. A speech. It was an inspiring speech. It was a long speech. He made a long inspiring speech. Okay na? Now marks again doubts unnaya. మనకి ఒక పేపర్ చేద్దాం ఎందుకంటే మంచిది. సిక్స్త్ పేపర్ తీయండి ఒకసారి. సిక్స్త్ పేపర్ తీయనమా. He made a short speech. This speech was interesting. Last time we did public paper. He made a she wore a sari. It is a Kanchipuram sari. It is blue in color. ఇది చెప్పండి. అమ్మా చూడమ్మా, ఎప్పుడు కారం ముందు పెట్టాలి. కాంచీపురం అదే చెప్పారా? గుడ్. ఫస్ట్ కలర్ తర్వాతే పెట్టాలి. సో బ్లూ కాంచీపురం సారీ. చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ చేసేస్తారు. క్లియరా? నౌన్ మోడల్స్ అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో యూస్ టు వుడ్ కి ట్రిక్ చెప్పాను. యాక్షన్ కి స్టేట్ కి ఏది పెట్టాలి? ఎక్సలెంట్. ఓన్లీ యాక్షన్ కి. మరి స్టేట్ వుడ్ దేనికి పెట్టకూడదు? మరి బిలీవ్ అంటే ఏంటి? ఎక్సలెంట్. గట్టిగా చెప్పండి. సో ఆ రెండు రోమన్స్ ఫుల్ వర్క్ ఎడిటింగ్ ప్యాస్ కొన్ని ట్రిక్స్ చెప్పాను. నెక్స్ట్ ఏం తెలుసా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే సబ్జెక్ట్ పక్కన హ్యాస్, లేదా సబ్జెక్ట్ పక్కన ఏంటి? హ్యాస్, లేదా సబ్జెక్ట్ పక్కన హ్యాడ్. సబ్జెక్ట్ పక్కన హ్యాస్ అనవచ్చు, హ్యావ్ కూడా అనవచ్చు. లేదా సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ పక్కన విల్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ పక్కన హ్యావ్ అవ్వచ్చు. అంతే. ఈ 4 ఇస్తాడు మీకు పబ్లిక్ పేపర్ లో. జాగ్రత్తగా రెండు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కసారి రండమ్మా. ఎప్పుడైతే అక్కడ చెప్పాను, ఏం చెప్పాను నేను? హ్యావ్ కానీ హ్యావ్ కానీ వస్తే ఏంటి పెట్టాలి? ప్యాసివ్ వాయిస్ లో హ్యాస్, హ్యావ్ బీన్ పెట్టాలి. ఏంటి పెట్టాలి? హ్యాస్, హ్యావ్ బీన్ పెట్టాలి. అండ్ ఇంకో ట్రిక్ కూడా ఉంటుంది. సో ప్యాసివ్ వాయిస్ కంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఏముంటుందమ్మా? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంతా రాసుకోండి. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఈజీగా స్కోర్ చేసేయచ్చు. స్మాల్ ట్రిక్ ఇది కూడా. కొంచెం బుర్ర పెట్టాలి. ఏ మాత్రం అటెన్షన్ పెట్టకపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇందాక నౌన్ మార్క్ పెడితే ఎలా అర్థమైంది? ఇది కూడా అంతే. జాగ్రత్తగా చూడండి. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. క్లియర్ అమ్మా? డన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు క్వశ్చన్ లోని ఫస్ట్ ఇది చేద్దాం. రామ హ్యాస్ కిల్డ్ రావణ అని ఇచ్చాడు అనుకుందాం. పబ్లిక్ పేపర్. రామ హ్యాస్ కిల్డ్ రావణ అని ఇచ్చాడు. మరి ప్యాసివ్ వాయిస్ లో ఫస్ట్ మనం సబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఎతకాలి. సబ్జెక్ట్ ఎప్పుడు ఫస్ట్ లో వస్తుంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు లాస్ట్ లో వస్తుంది. ఇందులో రామ అనేది ఏంటి? సబ్జెక్ట్. రావణ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. దాని తర్వాత వెర్బ్ కూడా ఎతకాలి. దాని తర్వాత ఏం ఎతకాలి? హెల్పింగ్ వర్బ్ ఎతకాలి, మెయిన్ వర్బ్ ఎతకాలి. హెల్ప్ వర్బ్ తెలుసు కదా, ఈజ్, వాజ్, హ్యాస్, హ్యావ్. సో మెయిన్ వర్బ్ ఏంటి? కిల్డ్ మెయిన్ వర్బ్. కిల్డ్ ఏంటి? మెయిన్ వర్బ్. హ్యాస్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. మనకి యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ వస్తుంది, మెయిన్ వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ప్యాసివ్ స్ట్రక్చర్ చూడండి. ప్యాసివ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఏంటి పెట్టాలి? ఆబ్జెక్ట్ పెట్టాలి.
అర్థమా? ఆబ్జెక్ట్ ఏంటి చెప్పాలి మీరే. రావణ. ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. మరి ప్యాసివ్ వాయిస్ సెకండ్ ఏంటి పెట్టాలి? హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. మరి హెల్పింగ్ వర్బ్ ఏంటి అందులో? అర్థమా? హ్యాస్. మరి తర్వాత ఏం పెట్టాలి? V3 పెట్టాలి. మన అందులో మెయిన్ వర్బ్ ఏంటి కదా? సో ఇక్కడ జాగ్రత్త వినండి. సో హెల్పింగ్ వర్బ్ లోని ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ మారిపోతుంది కదా. హ్యాస్ కి ఏముంది? మారిపోయింది కదా. హ్యాస్ కి ఏంటి? హ్యాస్ బీన్. సో హ్యాస్ బీన్ పెడతాం. హ్యాస్ బీన్. సో V3 ఏంటి ఇక్కడ? కిల్డ్. మెయిన్ వర్బ్ కదా, కిల్డ్. హ్యాస్ బీన్ కిల్డ్. తర్వాత ఏంటి పెట్టాలి? బై. లాస్ట్ ఏంటి పెట్టాలి? రామ. కొంచెం 20% అర్థమవుతుందో తెలుసు. ఇంకోటి చేద్దాం. మళ్ళీ ఇంకో మోడల్ చేద్దాం. చూడండి, ఇక్కడ రామ హ్యాస్ కిల్డ్ రావణ ఉందా? సేమ్ అదే ఇంకోటి చేద్దాం. చూడండి, ఏం లేదు, ఒక్కసారి జాగ్రత్త ఉంది. రామ హ్యాస్ కిల్డ్ రావణ. రామ పక్కన ఏముంది? హ్యాస్ ఉంది. హ్యాస్ రాగా రేట్ పెట్టాలి మనం. హ్యాస్ బీన్ పెట్టాలి. హ్యాస్ రాగా రేట్ పెట్టాలి. హ్యాస్ బీన్ పెట్టాలి. అందుకే హ్యాస్ ప్లస్ రేట్ పెట్టాను నేను. హ్యాస్ బీన్ పెట్టాను. అర్థమైందా? సో రావణ. ఎందుకంటే ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ప్యాసివ్ స్ట్రక్చర్ రేట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ పెట్టాలి. ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ? రావణ. హెల్పింగ్ వర్బ్ వచ్చి హ్యాస్. కాకపోతే హ్యాస్ కాస్త ప్యాసివ్ మారిపోతుంది కదా. హ్యాస్ బీన్. రావణ హ్యాస్ బీన్. V3 పెట్టాలి. మనకి V3 ఏంటి ఇక్కడ? కిల్డ్. సో కిల్డ్. బై పెడతాం. బై. లాస్ట్ ఏంటి పెట్టాలి? సబ్జెక్ట్. రా. సో ఇంకొక మోడల్ చేద్దాం. ఇక్కడ చూడమ్మా, రామ హ్యాడ్ కిల్డ్ రావణ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? రామ హ్యాడ్ కిల్డ్ రావణ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రామ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రామ. హ్యాడ్ అంటే ఏంటి ఇక్కడ? హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. యాడ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. కిల్డ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. కిల్డ్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్. రావణ అనేది ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్. రావణ అనేది ఏంటి? ఇలా రాసుకుంటే సింపుల్ అయిపోద్ది. ఇలా రాసుకుంటే పబ్లిక్ వర్బ్ సింపుల్ అయిపోద్ది. అమ్మయ్య, మనకి సబ్జెక్ట్ తెలిసిపోయింది, హెల్ప్ వర్బ్ తెలిసిపోయింది, మెయిన్ వర్బ్ తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది. నెక్స్ట్ వన్ ప్రొసీజర్ ఏంటి? ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటి? ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. బై ప్లస్ సబ్జెక్ట్. ఇది ఎలా రాస్తారు? ఇది ఎలా మైండ్ లో పెట్టి సింపుల్ కదా. స్ట్రక్చర్ ఏముంది? ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3, బై, సబ్జెక్ట్. ఇది ఎలా రాస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్, ఇందులో ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పెట్టాలి? హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. కానీ ఉట్టి హ్యాడ్ పెట్టకూడదు కదా. యాక్టివ్ వాయిస్ హ్యాడ్ అయితే ప్యాసివ్ వాయిస్ ఏంటి? హ్యాడ్ బీన్ పెడతాం. పెట్టండి. రావణ హ్యాడ్ బీన్. తర్వాత ఏంటి పెట్టాలి? V3 పెట్టాలి. మన V3 ఏంటి? కిల్డ్. మన V3 ఏంటి? కిల్డ్. సో రావణ హ్యాడ్ బీన్ కిల్డ్. తర్వాత ఏంటి పెట్టాలి? బై. సబ్జెక్ట్ ఏంటి? లాస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి అక్కడ? కిల్డ్ బై రా. అర్థమైందా? క్లియర్? ఇంకోటి చేద్దాం. ఈ రెండు అయిపోయి, ఈ రెండు ఎక్కువ ఇస్తున్నాను నాన్న. ఈ రెండు ఎక్కువ ఇస్తున్నాడు. అందుకే కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తున్నాను నేను. 4 రూల్స్ చెప్తాను. ఏందో ఒక కంపల్సరీ చెప్తాను. నెక్స్ట్ ఏంటి? రామ కిల్డ్ రావణ. ఎప్పుడైతే సబ్జెక్ట్ పక్కన ఈడి వచ్చిందంటే V2 కింద అర్థం. సబ్జెక్ట్ పక్కన ఈడి వచ్చిందంటే ఏంటి అర్థం? అది V2 కింద అర్థం. సో రామ కిల్డ్ రావణ. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇందులో హెల్ప్ వర్బ్ మనకి ఇవ్వలే. మనకి ఏంటి ఇవ్వలేదు? హెల్పింగ్ వర్బ్ ఇవ్వలే. కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ యాజ్ టీస్ గా రావణ అలా రాసిస్తాం. రావణ మనం అలాగా రాసిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, రావణ రాస్తాం. మరి ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు. మరి ఎలా? మరి V2కి ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ నేను ఇచ్చాను కదా. ఆడలేదు. కానీ నేను ఇచ్చిన ప్యాసివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చాను? V2 కనిపిస్తే వాజ్ V3. V2 కనిపిస్తే ఏంటి? వాజ్ ఆర్ లేదా వర్ గాని V3 పెట్టాలి. మరి ఇక్కడ రావణ వచ్చింది కదా, మనం వెర్బ్ రాయాలి, హెల్ప్ వర్బ్ రాయాలి. సో ఈ సెంటెన్స్ V2 లో ఉంది. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది? V2 లో ఉంది. ఈ సెంటెన్స్ V2 లో ఉంది. అయితే వాజ్ వర్ V3 పెట్టాలి. మరి ఇక్కడ రావణ అంటే సింగులర్ కదా, కాబట్టి ఏంటి పెట్టాలి? రావణ వాజ్. వర్ పెట్టకూడదు. వర్ అంటే ప్లూరల్ ఫామ్, వాజ్ అంటే సింగులర్ ఫామ్. రావణ వాజ్. నెక్స్ట్ ఏంటి పెట్టాలి? ఇంకా V3. సో కిల్డ్ రావణ వాజ్ కిల్డ్ బై లాస్ట్ ఏంటి? సబ్జెక్ట్ రామ.
అంటే దీనికి చాలా టెన్సెస్ రావాలి, బేసిక్ రూల్స్ అన్ని రావాలి. రూల్స్ వస్తే కానీ యాక్టివ్ ప్యాసెస్ అర్థం కాదు. అందుకోసమని మీకు ఒక టేబుల్ తో చెప్తున్నాను. ఓకేనా? లాస్ట్ ఇంకేం మిగిలిపోయింది? రామ విల్ కిల్ రావణ. అది మీరు ట్రై చేయండి, అది ట్రై చేయండి ఒకసారి. అది ఏ టెన్స్ లో ఉంది? వెరీ గుడ్. సబ్జెక్ట్ పక్కన ఏంటి? V2. మరి అందుకే రబ్ చేశారు. చెప్పండి, V2 ఉంది. అయితే ఏంటి పెట్టాలి? ఆబ్జెక్ట్ ప్లస్ వాస్ వేవర్ V3 ప్లస్ సబ్జెక్ట్. అంతేనా? అలాగే రాశారు. సో ఆన్సర్ క్రికెట్. గుడ్, వెరీ గుడ్. రాజు హ్యాడ్ కంప్లీటెడ్ వర్క్. మరి మరి హ్యాడ్ లో ఉంది. హ్యాడ్ లో డేట్ పెట్టాలి. హ్యాడ్ లో డేట్ పెట్టాలి. హ్యాడ్ లో ఉంటే హ్యాడ్ బీన్. సో ఆన్సర్ చెప్పు. చెప్పు, ట్రై చేయి. వెరీ గుడ్. వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై రాజు. లక్ష్మి అండ్ లక్ష్మణ్ హ్యావ్ రిజైన్డ్ ఏ జాబ్ అని ఇచ్చాడు. హ్యావ్ ఇచ్చాడు. హ్యావ్ ఇస్తే ప్యాసివ్ ఏంటి? ఎక్సలెంట్ అమ్మా. హ్యావ్ ఇస్తే హ్యావ్ బీన్. సో ఆన్సర్ చాలా మంది ఆర్టికల్ చేస్తున్నారు. యాక్టివ్ ప్యాసివ్ గురించి తెలుసా మీకు? యాక్టివ్ వాయిస్ లో ఉన్న ప్రతి మ్యాటర్ ప్యాసివ్ వాయిస్ యాడ్ చేయండి. అంటే అక్కడ అర్థం ఏంటి? ఏ జాబ్ కూడా మీరు యాడ్ చేయండి. సో ఏ జాబ్ బై లక్ష్మి అండ్ లక్ష్మణ్. స్క్రీన్ ఓకే. లిసన్, పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37 ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేస్తారా? కెన్ ఎనీవన్ రీడ్ ద క్వశ్చన్? వెరీ గుడ్. అట్లా సేస్. ఇప్పుడు అట్లా సేస్ అంటే ఏం పెడతాం మనం? సబ్జెక్ట్ పక్కన ఆబ్జెక్ట్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ ఇచ్చాడా? సబ్జెక్ట్ పక్కన ఓపెన్ అవ్వండి మౌత్. అమ్మా, సబ్జెక్ట్ పక్కన వర్క్ ఇచ్చాడు, ఆబ్జెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలే. మరి ఏం పెడతాం మరి? ఇంకా ఎక్సలెంట్. అర్చన సెడ్ దట్. అర్చన ఓకేనమ్మా. అది ప్రజెంట్ ఇచ్చినా, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చినా సెడ్ దట్. ఓకేనమ్మా. అర్చన సెడ్ దట్ రాసమ్మా. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆన్సర్ అలాగే రాసేస్తున్నారు. కీలో కూడా అలాగే ఉంది. కీలో ఏముందా చెప్పండి. ఇంకా మారిందా? మారిందా? అక్కడ చూస్తారు మారలేదు. ఈజ్ కాస్త వాజ్ రావాలి కదా. అక్కడ ఈజ్ ఉందా? ఈజ్ రాస్తాను నేను, రాయలేదు. ఈజ్ కాస్త ఏమనుకోద్ది? ఈజ్ కాస్త వాజ్ రాయాలి. కానీ అక్కడ ఈజ్ కి వాజ్ మారలేదు, అలాగే ఉండిపోయింది. డిగ్రీకి అర్థమైందా? ఈజ్ వస్తే వాజ్ రాయాలి, రూల్ కదా. మరి ఈజ్ వాజ్ రాయకుండా అది కీలోని ఈజ్ అని రాస్తాడు. ఈ తప్ప కాదు. ఈ తప్పే. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ జైసల్మర్ అనేది రాజస్థాన్ లోని ఎప్పుడు వేడిగా ఉంటది. అది ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ మార్చకు మనకి ఏం కదా. ది అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని ఉంది. నువ్వు మార్చగలవు దాన్ని. కొన్ని థింగ్స్ మనం మార్చలేవు. అలాంటప్పుడు మనకు రూల్స్ సంబంధమే లేదు. రూల్స్ ఏమీ చేయలేవు. రూల్స్ ఎలాంటి మారుస్తాయి? కింద కండక్టర్ సెట్ అలాంటి వాటి మారుస్తాయి. రాజస్థాన్ లో ఎప్పుడు వేడిగా ఉంటది, అది ఫ్యాక్ట్. రాజస్థాన్ లో ఎప్పుడు వాటర్ కరువే, అది ఫ్యాక్ట్. మీకు సోషల్ ఉంటుంది కదా, రెయిన్ వాటర్ క్యారీడ్ అవుట్. సో అలాంటి ఎలా మారుస్తాం? కొన్ని మార్చలేని థింగ్స్ ని డైరెక్ట్ ఇండస్ట్రీస్ కూడా మార్చదు. ఈ తప్పుకోవాలి. సో ఆన్సర్ అర్చన సెడ్ దట్ ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ జైసల్మర్. క్లియర్? అంతే ఆన్సర్. నెక్స్ట్ ఉంటుంది ఇంకోటి. అర్థమవుతుందా? రిపోర్టర్ స్పీచ్ అంత ఈజీ కాదు. The old man asked Valli, "Why do you travel alone?" The old man asked Valli, "Why do you travel alone?" చాలా సింపుల్. Listen carefully. మా ఒకసారి రండి, క్వశ్చన్ చూసారా? పేజ్ నెంబర్ 48. ఓల్డ్ మ్యాన్ అంట బలి అడిగాడంట. ఏమని అడిగాడు? ఎందుకు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు? ఇక్కడ చూసారా మనకి ఓల్డ్, అదే ఇంపార్టెంట్. దీన్ని మొత్తం ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అక్కడ ఏమి ఇచ్చాడు? లాస్ట్ లో
క్వశ్చన్ ఏమి ఇచ్చారు లాస్ట్ చూడండి ఒకసారి అక్కడ ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చారు లాస్ట్ చూడండి ఒకసారి. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు దాన్ని ఏమంటారు? ఎక్సలెంట్. ఎప్పుడైతే ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చిందా టోల్డ్ సెట్ ఏమీ రావు, డైరెక్ట్ గా ఎక్స్క్లెయిమ్డ్ అని చెప్పాలి. సో ఆన్సర్ కిషా గౌతమి ఎక్స్క్లెయిమ్డ్. ఏమని చెప్పాలి? హౌ సెల్ఫిష్ యామ్ ఐ ఇన్ మై గ్రీఫ్. చూసారు క్వశ్చన్ చూసారు మొత్తం ఉందా? చూసారా? దివ్య కొంచెం క్వశ్చన్ బోర్డు మీద ఇగో బోర్డు మీద కిషా మళ్ళీ చదవండి. కిషా గౌతమి థాట్ టు హెర్సెల్ఫ్. ఇది మాత్రం కంపల్సరీ కొంచెం 2 నిమిషాలు టైం ఎక్కువే ఉంది. ఈ క్వశ్చన్ మీరు చేయగలిగితే మిగతావన్నీ ఈజీ వచ్చేస్తాయి సార్. ఇది ఇలా చెప్తే అర్థం అవుతుంది. ఖచ్చితంగా బోర్డు తీసుకుంటాను కొంచెం ఫాస్ట్ అయితే నేను చెప్తాను. కిషా గౌతమి ఇప్పుడు ఎక్స్క్లెయిమ్ ఇంకా టోల్డ్ సెట్ రాదు, టోల్డ్ సెట్ మనకి ఇంకా రాదు. లాస్ట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తాడు. వాడు ఎక్స్క్లమేషన్ మార్క్ మనకి ఇచ్చినప్పుడు హాయిగా కిషా గౌతమి ఎక్స్క్లెయిమ్. మరి ఇప్పుడు ఆ సెంటెన్స్ పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా? అంటే ఎక్స్క్లమేషన్ అంటే సాడ్ అవుతుంది, గుడ్ అవుతుంది. మ్యాథ్స్ గెలిచిందని ఆనందపడతాం ఎక్స్క్లమేషన్ మార్క్. మ్యాథ్స్ ఓడిపోయిందని బాధ కూడా పడతాం, అది ఎక్స్క్లమేషన్. బాధపడితే సోరో, ఆనందం ఉంటే జాయ్. మన సెంటెన్స్ గ్రీఫ్ అని ఉంది. గ్రీఫ్ అంటే ఏంటి? దుఃఖం. మరి బ్యాడ్ కదా. సో ఆన్సర్ కిషా గౌతమి ఎక్స్క్లెయిమ్డ్ విత్ సోరో. అర్థమైందా? కిషా గౌతమి ఎక్స్క్లెయిమ్డ్ విత్ సోరో. ఇప్పుడు చేయండి. హౌ సెల్ఫిష్ అలా రాస్తారు. హౌ సెల్ఫిష్ యామ్ చూసారా? చుక్క యామ్. యామ్ మార్పడేమో యామ్ కి అక్కడ చూడండి. వాస్ ఐ మార్పడేమో ఐ కేమ్ హి ఆర్ షీ. మరి కిషా గౌతమి అమ్మాయి కదా, షీ. ఇన్ మై కాస్త మార్పడేమో మై చూడండి అక్కడ హి ఇస్. అబ్బాయి అయితే హి ఇస్, అమ్మాయి కాబట్టి హెర్. హెర్ గ్రీఫ్. చెక్ చేసుకున్నాం. మండేలా సెట్ కాబట్టి ఏం పెట్టాలి? మండేలా, నెల్సన్ మండేలా. ఓకే అమ్మా. సో నెల్సన్ మండేలా సెట్ అట్ ఫస్ట్ టైం స్టూడెంట్ అది మాత్రమే వస్తుంది మనకి, మాత్రమే ఏం లేదు. అట్ ఫస్ట్ యాజ్ ఏ స్టూడెంట్ ఐ కాస్త మారిపోతుంది కదా, హి ఆర్ షీ. నెల్సన్ మండేలా ఎవరు? హి. వెరీ గుడ్. హి. వాంటెడ్ కాస్త బీ2 మారిపోతేమో బీ2 ఏముంది అక్కడ? హ్యాడ్. సో హ్యాడ్ వాంటెడ్ ఫ్రీడమ్. హ్యాడ్ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ myself రాకూడదు, himself. క్లియర్? అంతే, రూల్సే, అన్ని రూల్సే. ఓకేనా? కన్ఫ్యూజ్ పోతుంది. ఆన్. ఆన్ ఎప్పుడు కూడా ఎక్కడ యూజ్ చేస్తారు తెలుసా? ఒక సర్ఫేస్ పైన టచ్ అయినప్పుడు యూజ్ చేస్తారు. ఒక సర్ఫేస్ పైన టచ్ అయినప్పుడు యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక బల్ ఉంది, దీనిపైన ఒక పెన్ ఉంది, లేదా బాల్ ఉంది. ఇప్పుడు ఈ బాల్ ఈ టేబుల్ కి టచ్ అయింది, గాలిలో ఉందా? అలాంటప్పుడు ఆన్ యూజ్ చేస్తారు. ది బుక్ ఈస్ ఆన్ ది టేబుల్. అర్థమవుతుందా? చాక్ ఆన్ ది ఫ్యాన్. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ పైన టచ్ అయినప్పుడు మాత్రమే ఆన్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు అబోవ్. అబోవ్ అంటే ఏం తెలుసా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ వస్తాను. నీ నెత్తిపైన ఏదైతే ఉందో అదే అబోవ్. అర్థమవుతుందా? సో ఎలా? ఫ్యాన్ అబోవ్ మై హెడ్. మన నెత్తిపైన ఏదైతే ఉంటుందో అక్కడ అబోవ్ యూజ్ చేయండి. అర్థమవుతుందా? మీరు ఫోటో ఫ్రేమ్ కిందకి వెళ్ళారు, ది ఫోటో ఫ్రేమ్ హ్యాంగ్స్ అబోవ్ మై హెడ్. మీ పైన ఫోటో ఫ్రేమ్ హ్యాంగ్ అవుతుంది. ది రూఫ్ ఈస్ ఆన్ మై హెడ్, ది సీలింగ్ ఈస్ ఆన్ మై హెడ్. సారీ, ది సీలింగ్ ఈస్ అబోవ్ మై హెడ్. ఆన్ పెట్టకూడదు, మన ఫ్లోలో ఆన్ వచ్చేస్తుంది. మన ఎత్తుపైన మనకి ఏం పెట్టాలి? అబోవ్ పెట్టాలి. అలాగే నెక్స్ట్ ఏంటి? ఓవర్. ఓవర్ వచ్చేసరికి హైయెస్ట్ పొజిషన్. ది బర్డ్స్ ఫ్లై ఓవర్ ది స్కై. ఆకాశం అంత ఎత్తులో పక్షులు ఎగురుతున్నాయి. ది బర్డ్స్ ఫ్లై ఓవర్ ది స్కై. అప్పుడు ఓవర్ పెట్టాలి. చూడండి, ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు. వీడి మధ్యలో ఒక టేబుల్ ఉంది. దీన్ని ఏమంటారు? బిట్వీన్. దీన్ని ఏమంటారు? బిట్వీన్. వీళ్ళిద్దరి మధ్య ఒక యాడ్ అయ్యాడు, ముగ్గురు అయిపోయాడు. ఇక బిట్వీన్ కట్టుకోడు. అమౌంట్ ఏమంటారు? అమౌంట్. ఇప్పుడు యమం కూడా వద్దు. ఇక్కడ రకరకాల ఎవరెవరు వస్తారు, మంది వస్తారు. ఈ యమం కాస్త ఏమైపోద్ది? ఆన్.
ఈ అమౌంట్ కాస్త ఏమైపోద్ది ఓవర్. అర్థమవుతుందా? ఇద్దరి మధ్య మాత్రమే బిట్వీన్. మోర్ దెన్ 2 అమౌంట్. చాలా ఎక్కువ మంది అక్కడ ప్రపంచం అంతా చెప్తున్నారు. ప్రపంచం అంతా అంటే అమౌంట్ కలిసి చెప్తాం మనం. అర్థమవుతుందా? సో అలా ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే మ్యాచ్ బిట్వీన్ ఇండియన్ పాకిస్తాన్ అంటాం. అక్కడ ఎంతమంది ముందు జరుగుతుంది మ్యాచ్? ఇండియాకి పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. ది మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ అంటాం. బిట్వీన్ పెట్టాం ఎందుకు? ఇక్కడ ఇద్దరు మధ్యన. ది మ్యాచ్ బిట్వీన్ కంట్రీస్ అని పెట్టకూడదు. కంట్రీస్ అంటే ఎంతమంది ఉన్నారు? ఒక 15 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తారు ఈసారి వరల్డ్ కప్ లో. బిట్వీన్ అనకూడదు. ఏమని పెట్టాలి? అమౌంట్. మ్యాచెస్ అమౌంట్ కంట్రీస్ అని పెడతాం. కంట్రీసే కాదు, మొత్తం ప్రపంచంలో అందరూ పోటీ పడుతున్నారు, ప్రపంచం అంతా వస్తుంది అక్కడ. అప్పుడు అమౌంట్ పనిచేయదు, ఓవర్. అర్థమైందా? సో అలా నెక్స్ట్ ఇంకా యోగా. నెక్స్ట్ ఏంటమ్మా? అవును, ఉందా? మా లాంగ్ పక్కన ఎప్పుడు కూడా 2 అనే ప్రిపోజిషన్ రాదు. లాంగ్ పక్కన ఎప్పుడు కూడా 2 అనే ప్రిపోజిషన్ రాదు. రాసుకోండి. లిసన్ పక్కన వస్తుంది 2. లిసన్ 2. లిసన్ పక్కన ఎప్పుడు కూడా ఏ ప్రిపోజిషన్ వస్తుంది? 2. లిసన్ పక్కన ఎప్పుడు ఏ ప్రిపోజిషన్ వస్తుందమ్మా? 2 అనే ప్రిపోజిషన్ మనకి వస్తుంది. అలాగే అక్కడ ఆన్సర్ వచ్చి ఎట్. ఏమొస్తుంది? లాఫ్డ్ ఎట్. మిస్టర్ కీసింగ్ లాఫ్డ్ ఎట్ హర్ ఆర్గ్యుమెంట్స్. లాఫ్డ్ పక్కన ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రిపరేషన్ రావాలి. లాఫ్డ్ పక్కనే కాదు, కొన్ని చెప్తాను రాసుకోండి. ఏంటంటే ఎట్ వస్తుంది? లాఫ్డ్ ఫస్ట్. లుక్, లాఫ్డ్ లుక్. వాటి పక్కన ఎట్ అనే ప్రిపరేషన్ వస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు ఎట్ వస్తుంది. 3 o'clock, 4 o'clock. అలాంటప్పుడు ఈవినింగ్ రాదు. మళ్ళీ ఈవినింగ్ అంటే ఎగ్జాక్ట్ టైం కాదు, ఈవినింగ్ లో బోల్డ్ టైమ్స్ ఉన్నాయి. 4 నుంచి 7 వరకు ఈవినింగ్ కదా. అలా కాకుండా ఈవినింగ్ 5 o'clock అని చెప్తారు, ఎగ్జాక్ట్ టైం చెప్తారు. ఇలా ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు ఎట్ వస్తుంది. ఈవినింగ్ ఏంటి వస్తుంది? ఇన్ వస్తుంది. అర్థమైందా? ఇలాంటి రూల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మోడల్ పేపర్ తీయందమ్మా ఒకసారి. ఎన్నో పేజ్ నెంబర్ అమ్మా? పేజ్ నెంబర్  చూడమ్మా. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ అరే డాష్ సౌత్ ఆఫ్రికన్ జెట్స్. ఆన్సర్ ఆఫ్. ఆన్సర్ ఏంటి? ఆఫ్. అంటే ఆఫ్ అంటే తెలుగు అర్థం తెలుసా? రాసుకోండి. యొక్క. ఆఫ్ అంటే తెలుగు ఏంటి? యొక్క. సౌత్ ఆఫ్రికన్ జెట్స్ యొక్క. సౌత్ ఆఫ్రికన్ జెట్స్ యొక్క. కాబట్టి ఆఫ్. ఇంకా సింపుల్ చెప్పాను. అరే పక్కన ఎప్పుడు ఆఫ్ వస్తుంది. కొన్ని చెప్తాను రైట్. అరే, అరే, AFRAID. ఆఫ్రికన్ పక్కన ఏమొస్తుంది? ఆఫ్. క్లియర్? నేను ఒక దానికి 3 యాక్సెస్ చెప్తున్నాను, ఏదో ఇస్తారు. నెక్స్ట్ ఉన్నమా మంత్స్. మంత్స్ ముందు ఎప్పుడు ఏప్రిల్ వస్తుంది? మంత్స్ ముందు ఎప్పుడు ఏప్రిల్ వస్తుంది? మరి జూలై అంటే మంతే కదా. మంత్ ముందు నిన్న వస్తుంది, మళ్ళీ వీక్స్ ముందు ఆన్ వస్తుంది. రాసుకోండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇప్పుడు వీక్ ఏమొస్తుంది? ఆన్. వీక్స్ ముందు ఆన్, మంత్స్ ముందు ఇన్. రాసుకోండి. ఇన్ అంటే మంత్స్ ముందే కాదు, సీజన్స్, సమ్మర్, మాన్సూన్, ఇలాంటి సీజన్స్ ముందు కూడా ఇన్నే వస్తుంది. బ్రాకెట్ లో సిటీస్, సిటీస్ ముందు కూడా ఇన్నే వస్తుంది. క్లియర్ మా? అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ మోడల్ ఆఫ్ డాష్ మ్యాన్. లెంచు ఈస్ ఆఫ్ డాష్ మ్యాన్. అక్కడ ఎందుకు విత్ రాలేదు? ఎందుకు ఇన్ రాలేదు? ఎందుకు ఆఫ్ మాత్రం వచ్చింది? అక్కడ లెంచో పక్కన, ఆక్స్ పక్కన ఎందుకు ఇన్ రాలేదు? ఎందుకు విత్ రాలేదు? ఎందుకు ఆఫ్ మాత్రం వచ్చింది? బట్టి పెట్టి రాసింది కాదు. ఎందుకు వచ్చింది చెప్పండి.
ప్రిపోజిషన్స్ బాగా వీక్ గా ఉన్నాయి. చూడమ్మా, ఆక్స్ పక్కన ఇన్ పెట్టండి. మనిషిలో ఆక్స్ ఉంటాడా? అవదుగా. విత్ పెట్టండి. మనిషితో ఇద్దా? అవదుగా. ఆఫ్ అంటే ఏంటంటే అర్థం తెలుసా? ఆక్స్ అలా అర్థం చేసుకోండి, తెలుగులో అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే లించ్. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఒక పేరు. బాగా పట్టుదల ఉన్న వ్యక్తి. ఏంటమ్మా? బాగా పట్టుదల ఉన్న వ్యక్తి. బాగా పట్టుదల ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటారు. ఆ లించ్ అన్నాడు బాగా పట్టుదల ఉన్నాడు కదా, ఆడు పొలం పోయిన తర్వాత ఏం చేస్తాడు? వాడు లెటర్ రాస్తాడు, దేవుడిని అడుగుతాడు, పట్టుకోలే లాస్ట్ వరకు వాడు డబ్బులు వచ్చినంత వరకు టార్చర్ పెడుతూనే ఉంటాడు అందరినీ. అలాంటి వాళ్ళు ఏమంటారు? ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటారు. ఏమంటారమ్మా? ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. అందువల్ల ఆన్సర్ ఏమంటే ఆక్స్ పక్కన ఆఫ్. క్లియర్? నెక్స్ట్ చూడండి, మీరు తెలుగు చెప్పండి ఒకసారి. మీరు తెలుగు చెప్పండి. ఆ సెంటెన్స్ తెలుగు చెప్పండి ఒకసారి. నేను ఎక్సలెంట్. కెన్ ఎనీవన్ తెలుగు ఎవరు చెప్తారు దాన్ని? నేను నా సీట్ కి లౌడ్గా నేను మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కి కు అని వస్తే దాన్ని ఇంగ్లీష్ లో టు అని అంటారు. దాన్ని ఏమంటారు? టు. మనం తెలుగు మాట్లాడితే ఏమొచ్చింది? సెంటెన్స్ కీ వచ్చింది. ఐ రిటర్న్ టు మై సీట్. నేను నా సీట్ తిరిగి వెళ్ళిపోయాను. క్లియరా? నెక్స్ట్ మళ్ళీ చెప్పండి. సమ్మర్ వచ్చింది. సమ్మర్ అంటే కింద చెప్పాను నేను. రూల్ చెప్పాను కదా. సీజన్ ఇన్ ఆన్సర్. క్లియర్? అర్థమవుతుందా? ఇంకా మాటలు వెళ్దామా? రూల్స్ చెప్తుంది ఒక బుక్ లో రాయండి. అది కూడా తీసుకుంటా. నీట్ గా రాయండి. నెక్స్ట్ అమ్మా పేజ్ 49. చూడమ్మా క్వశ్చన్. జంప్డ్. మంచి క్వశ్చన్. జంప్డ్ రివర్. ఏమిచ్చాడు? జంప్డ్ రివర్. క్వశ్చన్ ఏమిచ్చాడు? జంప్డ్ రివర్. ఏమొస్తుంది? రివర్ లో దూకితే ఇంటూ. చూడండమ్మా, ఇంటూ అంటే ఏం తెలుసా? లిజన్ ఒకసారి చూడండి. ఇంటూ అంటే ఏం తెలుసా? ఏదైనా దూకడం, దూకిసి లోపలికి వెళ్ళిపోవడం. ఇప్పుడు రివర్ లోకి గీత దూకింది అన్నారు సిస్టర్ కాపాడడానికి. అంటే సిస్టర్ రివర్ లోపలిగా ఉంది. ఖచ్చితంగా రివర్ లోపలిగా వెళ్ళిపోయింది. అంటే దూకినప్పుడు లోపలికి వెళ్ళిపోతే ఇంటూ. మీకు అర్థమైందా? అలా కాకుండా దూకినప్పుడు లోపలికి వెళ్ళే పైనే అతుక్కు ఉండిపోయింది. దాన్ని అపాన్. దాన్ని ఏమంటారు? అపాన్. ఇప్పుడు సింహం జెక్ పైకి ఎక్కింది, అప్పుడు ఇంటూ అనకూడదు. ఏమనాలి? అపాన్. అంటే పులి జింక్ పైకి ఎక్కింది. ఎక్కిందంటే ఏం చేస్తుంది? కింద పడుతుంది. దాన్ని అపాన్ అంటారు. ఇంటూ అంటే దూకి లోపలికి. అర్థమవుతుందా? ఇంకోటి అలాగే ఎలాంగ్. ఏంటమ్మా? ఎలాంగ్. ఎలా ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. ఎలాంగ్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ బీచ్ ఉంది, అర్థమవుతుందా? ఇలా నడుస్తున్నాను. మన పక్కకే ఏదో వస్తువు మన పక్కన నడుస్తూ మన పక్కనే కనిపిస్తుంటే దాన్ని ఏమంటారు? ఎలాంగ్. ఓకేనమ్మా? మనం ఎంత వెళ్తున్నా మన పక్కన అదే కనిపిస్తుంటే దాన్ని ఏమంటారు? ఎలాంగ్. సింపుల్ గా ఐ కేమ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను, ఇద్దరం కలిసి వచ్చాం. నీ పక్కనే కదా ఉంది. ఓకేనా? సో ఇది కూడా ఇస్తున్నాడు, అందుకే చెప్పాను. నెక్స్ట్ ఉండమ్మా, గుడ్ రాసుకోండి. గుడ్ పక్కన బ్యాడ్ పక్కన ఎక్సలెంట్ పక్కన ఆ మూడింటి పక్కన కళ్ళు మూసుకుని పెట్టుకండి. ఇంకే ప్రిపోజిషన్ రాదు. గుడ్ పక్కన, ఎక్సలెంట్ పక్కన, బ్యాడ్ పక్కన అంటే ఎక్సలెంట్. ఎక్సలెన్స్ కాదు, మళ్ళీ ఎక్సలెంట్. ఎక్సలెన్స్ వేరే ఉండదు మళ్ళీ. క్లియర్? ఆన్సర్ ఏంటి? ఆన్. ఓకేనా? రైట్. డిపెండ్స్ పక్కన, డిపెండ్స్ పక్కన, అకేషన్ పక్కన ఆన్ ప్రిపరేషన్ వస్తుంది. ఏ ప్రిపరేషన్ వస్తుందమ్మా? ఆన్. క్లియర్? ఆ క్వశ్చన్ చూడండి. షీ అప్లైడ్ డాష్ ఎ జాబ్. చూడండి ఎంత డేంజర్స్. ఆడ ఆప్షన్స్ ఇవ్వట్లేదు ప్రిపోజిషన్స్ కి. ప్రిపోజిషన్ చూస్తావా? ఆడ ఆప్షన్ కొన్నిటికి ఇస్తాడు, కొన్నిటికి ఇవ్వట్లే.
సారీ ఇచ్చాడు నాన్న, ఇచ్చాడు పక్కన ఇచ్చాడు ఇలా చూసి ఇవ్వట్లేదు అనుకోండి. సో వెరీ గుడ్, ఇస్తే ఇంకా మరి మంచిది. సో షీ అప్లైడ్ ఏ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్. ఈ క్వశ్చన్ నాకు తెలుగులో చెప్పాలి, ఎవరు చెప్తారు? దివ్య చెప్పు, స్టాండ్ అప్. ఆ క్వశ్చన్ తెలుగులో చెప్పు ఒకసారి. షీ అప్లైడ్ ఏ జాబ్ ఇన్ కలెక్టర్స్ ఆఫీస్, తెలుగు చెప్పదు నాకు. కలెక్టర్ ఆఫీస్ లో జాబ్ కోసం అప్లై చేశాను. ఎక్సలెంట్, వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? బాయ్స్ కాసి నువ్వు చెప్ప, ఆ క్వశ్చన్ తెలుగు చెప్పు. కలెక్టర్ ఆఫీస్ లో మరి తెలుగులో కోసం అంటే ఇంగ్లీష్ లో ఏంటి? ఫర్. రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చి ఫర్. మరి కీకు అంటే టు, కోసం అంటే ఫర్, లో అంటే ఇన్, లోకి అంటే ఇంటూ, యొక్క అంటే ఆఫ్. క్లియర్? నెక్స్ట్ ఇంకొక మోడల్ పేపర్ చేద్దామా? 6th మోడల్ పేపర్ చూడమ్మా. ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్, అదేనా? పేజ్ నెంబర్ ఎంత? 75 73. చూడమ్మా, ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ డాష్ ఇట్స్ వింగ్స్. ఏరోప్లేన్ కి లైట్స్ లేవంట తన రెక్కల మీద, అంతేనా? తన రెక్కల మీద ఏరోప్లేన్ కి లైట్స్ లేవని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తన రెక్కల మీద ఏరోప్లేన్ కి లైట్స్ లేవని చెప్తున్నారు. మీకు అర్థమైందా? ఏరోప్లేన్ కంట తన రెక్కల మీద లైట్స్ లేవని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీద. మీద అంటే ఏంటి? ఆన్. మరి మీద అంటే ఆన్ కాదు కదా, ఎవో ఓవర్ కూడా అవుతుంది కదా. ఎందుకు ఆన్ పెట్టాము? రెక్కల మీద అంటే రెక్కల మీద టచింగ్ పోలీస్ ఉంది కదా, కాంటాక్ట్ టచింగ్ కదా. సో ఆన్. ఆన్సర్ ఏంటి? ఆన్.